తెలుగువారి ఆత్మీయ వారధి తెలుగువారి ఆత్మీయ వారధి స్టోరీలో సైన్స్ ఫర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమాన్ని మీకు సైన్స్ ఫర్ సొసైటీ మరియు బాబు గోగినేని ఫేస్బుక్ గ్రూప్ అండ్ రేషనలిస్టిక్ ఎరీనా నుంచి మీకు సమర్పిస్తున్నది గోవింద్ ఫ్రమ్ కాలిఫోర్నియా. నమస్తే అండి. మనం క్రితం వారం అంతకుముందు వారం కూడా మానవ పరిణామం గురించి చాలా కూలంకషంగా అన్ని చర్చించుకున్న తర్వాత కొన్ని ఎపిసోడ్స్ చేసామండి. అలాగే మన మిత్ బస్టర్ అని కొన్ని సమాజంలో జరుగుతున్న ఈ మూఢనమ్మకాలు కానీ లేకపోతే బాధ్యత రాహిత్యంగా ఎవరైనా సరే సూడో సైన్స్ని ప్రచారం చేస్తున్న వాటి మీద మిత్ బస్టర్ లాగా, అంటే ఏంటంటే ఎవరైనా ఏదైనా మూఢనమ్మకాలను ప్రచారం చేస్తుంటే అవి ఎందువల్ల మూఢనమ్మకాలు, వాటి వెనుక ఉన్న శాస్త్రీయ పరిజ్ఞానం ఏంటి, శాస్త్ర విజ్ఞానం ఏంటి, సైన్స్ పరంగా వాటిని మనం అర్థం చేసుకోవాలి అన్న ఎపిసోడ్ చేస్తున్నామండి. ఇప్పుడు మీలో ఎవరైనా సరే ఈ ఎపిసోడ్కి అంటే ఈ కార్యక్రమానికి మీరు కాల్ చేయాలనుకుంటే story.live1 స్కైప్ ఐడికి చేసి మీ అభిప్రాయాన్ని మీరు పంచుకోవచ్చండి. ఈ వారంలోని మనం ముఖ్యంగా రెండు టాపిక్స్ కవర్ చేస్తున్నామండి. అందులో ముఖ్యంగా సెలబ్రిటీ సూడో సైన్స్ ప్రచారం అన్నమాట. అంటే ఈ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రచారం చేస్తున్న ఈ సూడో సైన్స్ అనేది ప్రజా ఆరోగ్యానికి ఎంత హానికరం అన్న విషయం ఒకటి. రెండో టాపిక్గా మనిషి చుట్టూ ఉన్న ఒక కాంతి వలయం, దాన్ని ఆరా అంటారు అనమాట. అంటే ఈ ఆరా అనేది నిజంగా ఉంటుందా, అంటే మనిషి చుట్టూ ఉన్న ఆరా చుట్టూ ఉన్న అపోహలు ఏంటి, దాని చుట్టూ ఉన్న సూడో సైన్స్ ఏంటి, దాని చుట్టూ ఉన్న భ్రమలు ఏంటి, ఆ ఆరా అనేది నిజంగా ఉంటుందా, ఈ స్పిరిచువాలిటీలోని చెప్పే, అంటే మనం కనుక ధ్యానంలోకి వెళ్ళినప్పుడు కానీ మన బాడీలో ఉన్న రుగ్మతలు ఏమైనా ఉంటే మన చుట్టూ ఉన్న ఆరాలను తెలుస్తాయని, ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ కాంతి వలయం చుట్టూ విపరీతమైన అంటే అద్భుతమైన కాంతిలోని దేహం అంతా కూడా ఆరోగ్యాన్ని వెదజల్లే ఆ శక్తి మొత్తం అంతా మనకు కనిపిస్తుందని, ఈ అపోహలు ఏవైతే ఉన్నాయో వాటి వెనుక ఉన్న శాస్త్ర విజ్ఞానం ఏంటి అన్న విషయం అండి. ఈ రెండు విషయాలు ఈరోజు మనం చర్చించుకోబోతున్నాం. ఈ విషయాలను చర్చించడానికి మనతో పాటు ప్రసాద్ ఇందుకూరి గారు ఆస్ట్రేలియా నుంచి జాయిన్ అవుతున్నారండి. ప్రసాద్ గారు, వెల్కమ్ టు ద షో అండి. థ్యాంక్ యూ గోవింద్ గారు, నమస్తే అండి. ఓకే, థ్యాంక్ యూ. ప్రసాద్ గారు, ఇప్పుడు మీరు ముందుగా మనం ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో ప్రముఖులు, వాళ్ళు ఇచ్చే ఈ టిప్స్ ఏవైతే ఉన్నాయో ఆరోగ్యానికి సంబంధించినవి, ఇవి సూడో సైన్స్ గా మనం పూర్తిగా మొదట్లోనే వాళ్ళు చెప్పే విధానాన్ని బట్టి వాళ్ళు చెప్తున్న దాంట్లో ఎంత శాస్త్రీయత ఉంది, అది ప్రజా ఆరోగ్యానికి ఎంత హానికరం అన్న విషయాలను మనం చర్చించుకుంటున్నామండి. ముఖ్యంగా శాస్త్రీయ వైద్య విధానం అంటే ఏమిటి, అసలు దాని ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయం చెప్తారా ముఖ్యంగా మీరు? తప్పకుండా గోవింద్ గారు. దానికన్నా ముందు అసలు మనము టైటిల్ అనుకున్నది, ఇప్పుడు ఈ సెలబ్రిటీలు సూడో సైన్స్ గురించి ప్రచారం చేయటం లేదంటే ఎండోర్స్ చేయటం అన్నది చూస్తున్నాం దురదృష్టవశాత్తు ఈ గత కొంతకాలంగా. అంటే సూడో సైన్స్ అని దేన్ని అంటారు అంటే హై లెవెల్లో, ఈ తర్వాత ఈ మెడికల్ టర్మ్స్కి వచ్చేటప్పటికి ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ గురించి చెప్పుకుందాము. అసలు సూడో సైన్స్ అంటే ఏంటి అంటే, సైన్స్ లాగా అనిపిస్తూ మనల్ని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తూ శాస్త్రీయ విజ్ఞానానికి కానీ సూత్రాలకి కానీ లొంగనిది, అందనిది, అందులో ఎమడనిది. అంటే అది మోస్ట్ ప్రాబబ్లీ ఎప్పుడు కూడా అది అబద్ధం అవుతుంది, ఫ్యాక్ట్ అవ్వదు, అది ఫేక్ అవుతుంది, ఫాల్స్ న్యూస్ అవుతుంది, లేదంటే ఫేక్ న్యూస్ అవుతుంది. ముఖ్యంగా ఏదైనా సైన్స్ పదాలను ఉపయోగించుకుంటూ, అంటే సైన్స్ టెర్మినాలజీని ఉపయోగించుకుంటూ సైన్స్ అని భ్రమింపజేసేలాగా చెప్పేది సూడో సైన్స్ అన్నమాట. అవును, అండ్ ఎస్పెషల్లీ ఇది చదువుకోని వాళ్ళు మాత్రమే చేసేది కాదు. చాలా సందర్భాలలో ఎక్కువ నష్టం ఎక్కడ జరుగుతుంది అంటే, చదువుకున్న వాళ్ళు, కొద్దిగానో గొప్పగానో అయినా చదువుకున్న వాళ్ళు కంప్లీట్ అవగాహన లేకపోవటం
ఒక్కటైతే అది తప్పు అవ్వదు, అది ప్రాబ్లం కాదు ఎవరికైనా సరే. అందరికీ అన్ని తెలియాలని అనుకోవటం కూడా తప్పు, చాలా ఎక్కువ ఎక్స్పెక్టేషన్ అనుకున్నా కానీ కనీసం అలాంటిది ఎవరికైనా వాళ్ళకి వ్యక్తిగతంగా అనుభవంలోకి వచ్చినా, వాళ్ళకి ఏమన్నా కొద్దిగా ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ దాన్ని క్రాస్ చెక్ చేసుకోకుండా, సరైన వాళ్ళని క్వశ్చన్స్ అడగకుండా, సరైన మినిమం ఈ రీసెర్చ్ కూడా చేయకుండా, దాని వెనక ఏమైనా కారణం ఆల్రెడీ తెలిసి ఉందేమో మనకి అన్నది ప్రశ్నించుకోకుండా దాన్ని వేరే వాళ్ళకి చెప్పటం కానీ, దానికి వీళ్ళు కొద్దిగా యాడ్ చేయటం కానీ, ఇది చాలా సందర్భాలలో తెలియక చేయవచ్చు. కొంతమంది కావాలని అది యూజ్ చేసుకుని మోసం చేయటం కూడా మనం చూస్తుంటాం. ఇప్పుడు మీరు తీసుకున్న సెకండ్ టాపిక్ ఆరా కూడా అలాంటిదే. మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుంటే మనకి దానికి కారణం ఏంటన్నది మనం డిస్కస్ చేసుకుందాం. బట్ ఈ హెల్త్ దగ్గరకు వచ్చేటప్పటికి ఆరా గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మీరు ఈ సెలబ్రిటీ సూడో సైన్స్ కి సంబంధించినంత అదే. సో ఈ శాస్త్రీయ సైంటిఫిక్ అన్నారు కదా మీరు, సైంటిఫిక్ అంటే శాస్త్రీయత అంటే ఏంటి అంటే ఏదైనా దాంట్లో మనకి ఎవిడెన్స్ బేస్డ్ గా ఉండేది, అంటూ దానికి టెస్ట్ చేసి, అబ్జర్వ్ చేసి, టెస్ట్ చేసి, దాన్ని ప్రయోగశాలల్లో ప్రయోగించి దాని రిజల్ట్స్ ని కంపేర్ చేసుకుంటూ దానికి ఒక ఎవిడెన్స్ బేస్డ్ గా మనం చెప్పడం ఏదైనా సరే అనుకుంటే హై లెవెల్లో. అది మెడిసిన్కి వచ్చేటప్పటికి ఎలాగుంటుందంటే దానిని అన్ని కూడా ఎవిడెన్స్ బేస్డ్ అండ్ నాన్ ఎవిడెన్స్ బేస్డ్ అంటారు. అంటే ఎవరైనా సరే ఏదైనా ఒక చికిత్స విధానం ఉంది అని చెబితే వాళ్ళు ఉంది అని చెప్పటానికి, దాన్ని చేయటానికి, ప్రమోట్ చేయటానికి అవసరమైన బ్యాకింగ్ నాలెడ్జ్ కానీ, క్వాలిఫికేషన్ కానీ, దానికి సంబంధించిన సైంటిఫిక్ రీజన్ కానీ ఉందా లేదా అన్న దాని మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే ఏంటి అంటే మనకి జనరల్ గా ఇప్పుడు ఆ టర్మ్ ఎక్కడ యూజ్ చేస్తామంటే నాన్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ అనమాట. అంటే ఏ రకమైన శాస్త్రీయ పరీక్షకి లొంగని అందనిది. ఫర్ ఎగ్జాంపుల్ ఉబ్బసానికి కొంత కాలం క్రితం వరకు మందులని చేప నోట్లు మందు ఏదో పెట్టి ఇచ్చేవారు హైదరాబాద్, ఇంకా కొన్ని చాలా ప్రదేశాల్లో. అలాగే కొన్ని వెళ్ళ మందు అని కొన్ని చోట్ల ఈ కామెర్లు వాటికి వస్తే ఇవ్వటం అన్నది, ఇలాంటివి చూడొచ్చు. అండ్ మోస్ట్ రీసెంట్లీ మనకి ఐ థింక్ అరౌండ్ 95 టైంలో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నది, అంటే మెయిన్ స్ట్రీమ్ మెడిసిన్ అంటే అలోపతి అని ఏదైతే ఈ రోజు అంటామో, అంటే స్టడీ చేసి, అబ్జర్వ్ చేసి, దానికి సంబంధించిన రిగరస్ టెస్టింగ్ అండ్ ట్రయల్స్ చేసిన తర్వాత, అంటే విత్ అగైన్ ద నాలెడ్జ్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ ఆల్, అంటే మనకి ఇప్పుడున్న ఈ కెమిస్ట్రీ అండ్ ఆర్గానిక్ కెమిస్ట్రీ అండ్ కెమికల్స్ ఇవన్నిటితోటి ఏది దేనికి ఎప్పుడు ఎందుకు పనిచేస్తుంది అన్నది, అలాగే మెథడ్ ఇట్ సెల్ఫ్. అంటే మనకి సైంటిఫిక్ మెడిసిన్లో ఏముంటుందంటే డయాగ్నోసిస్ ఉంటుంది, అంటే నిర్ధారణ. అంటే ఒక జబ్బు రావటానికి సైన్స్ ని, సిమ్టమ్స్ ని యూజ్ చేసుకుని అంటే కొన్ని టెస్టులు చేసి నిర్ధారించడం కానీ, అలాగే ప్రోగ్నోసిస్ అంటారు. ప్రోగ్నోసిస్ అంటే రోగ నిరూపణ. అంటే ఈ ఈ ఈ ఈ జబ్బు అన్నది ఎన్నాళ్ళ పాటు ఉండొచ్చు, అది పెరుగుతుందా, తగ్గుతుందా, సిమ్టమ్స్ ని, సైన్స్ ని స్టడీ చేయటం, అది ఇంప్రూవ్ అవుతుందా, వర్సన్ అవుతుందా, అలాగే ఎన్నాళ్ళు ఉంది, లైఫ్ ఎక్స్పెక్టెన్సీకి సంబంధించిన ఎన్నాళ్ళు ఆ వ్యక్తికి ఈ బతకగలడు, లేదంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఉంది, అంటే అతని దైనందిన కార్యక్రమాలని తనంతటి తను కానీ వేరే హెల్ప్తో కానీ చేసుకునే పరిస్థితి ఉందా లేదా, అలాగే దీనికి ఏమైనా పొటెన్షియల్ కాంప్లికేషన్స్ ఏమైనా వస్తున్నాయా, హెల్త్ ఇష్యూస్ ఏమైనా వస్తాయా, సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా, వస్తే గనుక అది వస్తే కూడా అంటే ప్రతిదానికి కొద్దిగా సైడ్ ఎఫెక్ట్స్ ఉండొచ్చు, డిపెండింగ్ ఆన్ ఆ డోసేజ్ యూజ్ చేయటాన్ని బట్టి, వీటిని బట్టి కూడా. సో ఇది అంటే ట్రీట్మెంట్, అలాగే ప్రివెన్షన్. కొన్ని వాటికి ప్రివెంటివ్ గా మనం ఇప్పుడు చేసే వ్యాక్సిన్స్ కానీ ఇవన్నిటికి కూడా అన్ని అండ్ వెల్ డాక్యుమెంటేషన్ ఉంటుంది. ఇప్పుడు సైంటిఫిక్ మెథడ్ కంటే ఎవరు చేసినా, ఎక్కడ చేసినా, ఏ మతంలో చేసినా, నమ్మినా నమ్మకపోయినా, అతను సేమ్ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకి యూజ్ చేస్తే డిపెండింగ్ ఆన్ స్లైట్లీ డిఫరెంట్, అంటే వాళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన హెల్త్ రికార్డుని కన్సిడర్ చేస్తూ ఒక డాక్యుమెంటెడ్ ప్రొసీజర్ ఉంటుంది. అంతేగాని ఇప్పుడు మీరు ఎక్కడైనా చూస్తే కనుక ఈ నాటు వైద్యం అనుకుంటే, ఇప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్ అంటే నాటు వైద్యం అని మనం తెలుగులో పర్యాయపదం కింద వాడొచ్చు. ఎందుకంటే
ఒక ఒక ప్రాపర్ డాక్యుమెంటేషన్ కానీ ఒక అకౌంటబిలిటీ కానీ కూడా ఉండదు. అంటే చేసేవాళ్ళు చేసిన తర్వాత ఏం చేశారు, దేనికి ఏం చేయాలి, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే కనుక్కునే పరిస్థితి కూడా ఉందా అన్నది ఈ నాన్ సైంటిఫిక్ బేస్డ్ ఆర్ ఆల్టర్నేటివ్ మెడిసిన్ అన్నదానికి ఉండదు. వాళ్ళు దే కెన్ గెట్ అవే విత్ ఏం చెప్పి ఏం చేసినా సరే అది తగిలింది, అది ఏమాత్రం క్యూర్ అయినా ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఆ రీజన్స్ కూడా మనం డిస్కస్ చేద్దాం. అయినా కానీ మనం అంటే దాన్ని ఒప్పుకుంటాం. అంటే అది కాదు, తప్పు చేశాడు అనుకుంటే గనక మనకి మోడర్న్ సైంటిఫిక్ మెడిసిన్ లో ఒక రాంగ్ ట్రీట్మెంట్ చేస్తే ఇప్పుడు వాళ్ళని అకౌంటబుల్ చేసి సూ చేసి కోర్టుకి కన్జ్యూమర్ ఫార్మ్స్ కి లాగగలిగే అవకాశం ఉంది. అలాంటి అవకాశం కూడా మనకి ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ లో ఉండదండి. ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకుంటే ఇప్పుడు మనకి ఆయుష్ లో ఉన్న ఈ ఆయుర్వేద, యోగా, యునాని, హోమియో అండ్ సిద్ధ అయితే ఏమైతే చెప్తున్నామో, అలాగే ప్రాణిక్ హీలింగ్ అని కానీ, ఈ రుద్రాక్షల ద్వారా క్యూర్ చేయటము, నాడీ వైద్యాలు, ఈ ఆక్యుపంచర్లని కానీ, ఇవన్నీ కూడా జనరల్ గా మనం ఇప్పుడున్న సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ని బట్టి ఈ ఈ ఈ పరీక్షకు నిలవని, ఆధారం లేనివి, ఇవన్నీ కూడా బూటకం అని ఆల్రెడీ డిసైడ్ అయ్యి వాటిని క్వాకరీ కింద కన్సిడర్ చేయడం జరుగుతుంది. చెప్పండి ప్రసాద్ గారు. ఇక్కడ ఒక చిన్న మాట ఏంటంటే, దేనికైనా సరే మనం సైంటిఫిక్ ఫాల్సిఫైబిలిటీ అంటారు అనమాట. అంటే దేన్నైనా ఒక దాన్ని మనం ఫాల్స్ అని ప్రూవ్ చేయాలంటే దాంట్లోని ఒక సైన్స్ కి కొంత మార్గం అంటూ ఉండాలి. ఇది సైంటిఫిక్ గా తప్పు అని చెప్పడానికి. సైంటిఫిక్ ఫాల్సిఫైబిలిటీ లేని వాటిని మనం శాస్త్రీయంగా నిరూపించడం కష్టం అనమాట. సో చాలా మంది ఏమంటారంటే మీరు శాస్త్రీయంగా నిరూపించలేదు కదా అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆత్మ ఉన్నది అని ప్రూవ్ చేయండి అంటే ప్రూవ్ చేయలేరు అనమాట. ఎందుకు ప్రూవ్ చేయలేరంటే దాంట్లో సైంటిఫిక్ ఫాల్సిఫికేషన్ చేయలేం మనం. ఎందుకంటే అది ఎక్కడో ఊహల్లో ఉంటుంది అనమాట. ఫిజికల్ గా ఉన్నదాన్ని మనకి ఫిజికల్ గా, మనకి మానసికంగా కానీ, మనకి ఏదైనా కొన్ని భ్రమలు కానీ కలుగుతున్నట్లయితే, తద్వారా మనకి శరీరంలో మార్పులు జరుగుతున్నట్లయితే దాన్ని మనం మెజర్ చేయగలం అనమాట. దేన్నైతే మెజర్ చేయలేమో అటువంటి తీసుకొచ్చి చెప్పడం అనే దాన్ని ఫాల్సిఫికేషన్ చేయలేము. తర్వాత ఏమో మీరు చెప్పినట్టుగా చట్టాలు అనేవి ఒకటి. సో ఇప్పుడు రెండో ప్రశ్న అండి, అప్పుడు ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ మీద ఏదైనా కోర్టులు అనేవి ఏం చెప్తున్నాయి అసలు? ఓకే, ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్ గా వస్తున్న ఈ సిద్ధ వైద్యం మీద తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళు దీన్ని క్వాకరీ కింద చెబుతూ వాళ్ళ డిగ్రీస్ అన్ని ఫేక్ అని చెప్పడం జరిగింది. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అంటే మీకు తెలుసు, హైయెస్ట్ లెవెల్ ఆఫ్ మెడికల్ ఇన్స్టిట్యూషన్ ఇన్ ఇండియా, వన్ ఆఫ్ ద. వాళ్ళు ఈ ఎందుకు చేశారు అనుకుంటే, ఈ సిద్ధ వైద్యం అన్న పేరుతో అంటే ఈ స్పిరిచువాలిటీని, ఆత్మని, ఇలాంటి రకరకాల కాన్సెప్ట్స్ అన్నిటిని తీసుకొచ్చి కలగాపులగం చేసి దానికి అది ప్రాక్టీస్ చేసే వాళ్ళు కూడా నాన్ వెజ్ తినకూడదని చెప్పి, అంటే ఇంకా వేరే రిలీజియస్ వాటికి ముడి పెడుతూ ప్రాక్టీస్ చేస్తున్న వీళ్ళకి సంబంధించిన డిగ్రీలను క్యాన్సిల్ చేయాలని వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఇవన్నీ ఫేక్ అని చెప్పడమే కాకుండా వీళ్ళందరూ సరిగ్గా ట్రైనింగ్ కూడా తీసుకోవట్లేదని. అంటే ఇప్పుడు మనకి ఈ హ్యూమన్ ఎనాటమీ మీద కానీ, అంటే మనిషి యొక్క శరీర నిర్మాణ శాస్త్రం మీద కానీ, ప్యాథాలజీ మీద కానీ, అంటే ఏ డిసీజెస్ ఎందుకు వస్తాయి, ఎలాగొస్తాయి, దేనివల్ల ఏది వస్తుంది, దేనికి ఏది అవుతుంది తగ్గుతుంది అని కానీ, బేసిక్ బయాలజీ మీద కానీ, జర్మ్ థియరీ మీద కానీ, జెనెటిక్స్ మీద కానీ, ఇలా ఏదైనా సరే వీటి మీద కనీస అవగాహన, కనీసమైన ట్రైనింగ్ కూడా లేకుండా వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు అని చెప్పి దీన్ని బ్యాన్ చేయాలని చెప్పి చేశారు. ఇది యాక్చువల్గా మనకి ఈ ట్రావెన్కోర్ కొచ్చిన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ యాక్ట్ 1953 అని ఉందండి. ఈ యాక్ట్ ప్రకారం అది ఇండియాలో యాక్చువల్లీ బ్యాన్. అలాగే సుప్రీం కోర్టు కూడా 2018లో ఈ బ్యాన్ ని మళ్ళీ రీఇన్ఫోర్స్ చేస్తూ, అంటే దాన్ని సమర్థిస్తూ ఏమని చెప్పిందంటే, చాలా మంది క్వాలిఫికేషన్ లేకుండా, సరైన ట్రైనింగ్ లేకుండా చేసే ఈ క్వాక్స్ అని అంటారు. క్వాక్స్ అంటే ఏంటంటే, మనం చెప్పాలంటే మంత్రం వైద్యం లాంటిది అనమాట. అంటే రోడ్డు మీద క్వాకరింగ్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఒక బజారులో నుంచుని చేత్తో ఏదో పట్టుకుని అరుస్తూ అమ్మటం లాంటిది అనమాట. అంటే
చాలా చీప్ ప్రమోషన్ చేస్తూ అందులో ఏమాత్రం శాస్త్రీయత లేకపోయినా సరే దాన్ని జనంలోకి తీసుకువెళ్దామని ట్రై చేయటాన్ని అండ్ ఈ ఫేక్ మెడిసిన్ అనుకుంటే గనక వాళ్ళు దే ఆర్ పోజింగ్ గ్రేట్ రిస్క్ టు ఎంటైర్ సొసైటీ అని, అంటే సమాజానికి చాలా రిస్క్ గా పరిణమించారు, అలాగే జనాల యొక్క జీవితాలతో ఆడుకుంటూ అన్నట్టుగా సుప్రీంకోర్టు 2018లో చెప్పడం జరిగింది. ఈ యాక్ట్ ప్రకారం కూడా యాక్చువల్లీ ఎవరైనా సరే ఇలా ట్రైన్ అవ్వాలనుకుంటే గనక ట్రైన్ అయినా కానీ ఇప్పుడున్న ఈ ఆయుష్ మినిస్ట్రీ అనేది కొద్దిగా రెగ్యులేట్ చేయడానికి కనీసం ఇది ప్రయత్నిస్తుంది. వాటి ప్రకారమే చూసినా కానీ ఈ క్వాలిఫైడ్ మెడికల్ ప్రాక్టీషనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వాలిఫైడ్ అవ్వాలి, అలాగే రిజిస్టర్డ్ అవ్వాలి. ఎక్కడంటే లిస్ట్ ఆఫ్ వ్యాలిడ్ ఫిజిషియన్ ప్రాక్టీషనర్స్ అని గెజెట్ ఆఫ్ ఇండియా అని అందులో ఎవ్రీ ఇయర్ పబ్లిష్ చేస్తారు. కానీ ఈ సిద్ధ మెడికల్ కి సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా అందులో రిజిస్టర్ చేసుకోలేకపోయారు. ఎందుకని అంటే ఈ గెజెట్ లో, ఎందుకని అంటే వాళ్ళు ప్రాక్టీస్ చేసేది దే ఆర్ నాట్ క్వాలిఫైడ్, దే ఆర్ నాట్ ట్రైన్డ్ అండ్ వాళ్ళు ట్రైన్ అవ్వలేదు, క్వాలిఫై అవ్వలేదు, అలాగే వాళ్ళు చేసే దానికి ఏ రకమైన శాస్త్రీయత లేదు అన్నమాట, ఆధారం లేదు. అలాగే ఇప్పుడు ఈ గెడ్జెట్ అంతా కూడా ఈ సిద్ధ మెడిసిన్ వాడే వాళ్ళని కానీ ప్రయోగించే వాళ్ళు కానీ వీళ్ళందరినీ ఫేక్ డిగ్రీస్ కింద క్వాకరీని ప్రాక్టీస్ చేస్తున్నట్టుగా చెప్పడం జరుగుతుంది. ఓకే అండి, యా థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇప్పుడు మనకి ఇటువంటి వాటిని ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో, ఎవరైతే ద్రోపరుస్తున్నారో, ఎవరైతే ఇటువంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారో వాళ్ళని వాళ్ళు ఏమని ప్రశ్నించుకోవాలి? అంటే ఒకటండి, మనకి ఎవరైనా సరే ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రమోట్ చేస్తున్నారు, లేదంటే ఈ ఎండోర్స్మెంట్ అంటాం, అంటే ఈ టీవీ ఛానళ్ళలో యూట్యూబ్ ఛానల్ వచ్చి కానీ చెప్పటం అన్నది అది రెండు రకాలుగా జరగచ్చు. ఒకటి ఏంటంటే వాళ్ళ వ్యక్తిగత అనుభవం ద్వారా వాళ్ళతో ఉన్న పర్సనల్ ర్యాపో ద్వారా వాళ్ళు చెప్తూ ఉండొచ్చు, పాయింట్ 1. అండ్ అది వాళ్ళు ఇంటెన్షనల్ గా చెప్తూ ఉండకపోవచ్చు, వాళ్ళ వ్యక్తిగతమైన అనుభవం ద్వారా చెప్తుండొచ్చు. కానీ ఆ వ్యక్తిగతమైన అనుభవం ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలా లేదా అన్నది డిస్కస్ చేద్దాము ఇంకొక నిమిషంలో. అది కాకుండా ఇంకోటి ఏంటంటే వాళ్ళకి ఏదైనా ఒక దురుద్దేశపూర్వకంగా వాళ్ళకి ఏదైనా ఫైనాన్షియల్ బెనిఫిట్ కానీ, ఏదైనా ఆబ్లిగేషన్ కానీ, ఏదైనా ఉండటం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ రుద్రాక్షలు అమ్ముకునే వాళ్ళు రుద్రాక్షకున్న మహిమల గురించి చెప్పటం, వాళ్ళే టెస్ట్ చేయటం, వాళ్ళే డిక్లేర్ చేయటం ఎలాగైతే చూస్తామో అలాంటి కేసు అనుకుంటే కనుక వాళ్ళు ఇంటెన్షనల్ గా డ్యామేజ్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ ఈ ఎండోర్స్మెంట్ చేయటం అన్నది, అంటే నేను ఇది వాడాను అని పబ్లిక్ గా చెప్పడం, ఎస్పెషల్లీ సెలబ్రిటీస్ ఆర్ అనుకుంటే, అంటే ఒక వ్యక్తి వచ్చి చెబుతున్నాడు అంటే అతన్ని చూసి కొన్ని కోట్లు కాకపోయినా కనీసం లక్షల మంది అతను చెప్పింది నమ్మే స్థితి ఉంటుంది. ఎందుకంటే అందరికీ ఈ ఇన్ఫర్మేషన్ అన్నది, ఎస్పెషల్లీ ఇప్పుడు ఏది ఎక్కడ కరెక్ట్ అని చెప్పటం, దాన్ని తెలుసుకోవటం కంటే కూడా మనకి తెలిసిన వాళ్ళు, మనకి బాగా పరిచయము, లేదంటే మనకి బాగా తెలిసిన వాళ్ళు చెప్పటం అన్నది వాళ్ళు సీరియస్ గా తీసుకోవటం జరుగుతుంది. అంటే అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే, వాళ్ళు వేసుకోవాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే, ఈ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అతను లేదా ఆమె వాళ్ళకున్న క్వాలిఫికేషన్ ఏంటి, వాళ్ళకున్న ఈ ఈ ఈ ఆరోగ్యం మీద కానీ, ఈ హ్యూమన్ అనాటమీ, పాథాలజీ, బయాలజీ, జెనెటిక్స్, జర్మ్ థియరీ, ఇవన్నిటి మీద ఇప్పుడు మనకి ఉన్న దాని మీద నాలెడ్జ్ కి సంబంధించి ఆ వ్యక్తికి ఉన్న ఎక్స్పీరియన్స్ కానీ, స్కిల్స్ కానీ ఏమిటి, అలాగే వాళ్ళు నిజంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే వాళ్ళే క్యూర్ చేసుకుంటున్నారా, వాళ్ళు నమ్మిందే, లేదంటే వాళ్ళు మోడర్న్ మెడిసిన్ కోసం పరిగెడుతున్నారా, అలాగే ఈ ట్రీట్మెంట్ అది నమ్మిన వాళ్ళకి మాత్రమే జరుగుతుందా, ఆ మతంలో వాళ్ళకి మాత్రమే, ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళకి మాత్రమే జరుగుతుందా, వేరే దేశాల్లో కూడా జరుగుతుందా, ఇక్కడే జరుగుతుందా, జరిగితే అది కూడా క్యూర్ అవుతుందా, లేదంటే ఇంకొకటి అకౌంటబిలిటీ, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వస్తే గనక వీళ్ళు అకౌంటబుల్లా. ఇంకొకటి ఏం చూసుకోవాలంటే, ఈ ఎండోర్స్ చేస్తున్నప్పుడు రేపన్న రోజున ఎప్పుడైనా సరే అది తప్పు అని తేలితే ఆ ఎండోర్స్ చేసే వ్యక్తి కానీ,
ఆ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రాక్టీస్ చేస్తూ ప్రమోట్ చేస్తున్న వ్యక్తి కానీ బయటకి వచ్చి ఇది చేసింది తప్పు, ఇప్పుడు తప్పు జరిగింది, కానీ ఇది కరెక్ట్ అని ఎప్పుడైనా కరెక్ట్ చేసుకోవటం జరిగిందా, జరుగుతుందా, జరిగే అవకాశం ఉందా? ఎందుకంటే నోబెల్ ప్రైజ్ వచ్చిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మనం డిస్కస్ చేసుకున్నాం ఒక షోలో. ఆ వ్యక్తి ఆమె తనంతట తను చేసిన ప్రయోగం అన్నది కంప్లీట్ గా అది ఆన్సర్స్ అన్నది అంత అనలిటికల్ గా చేయలేదు. తర్వాత ఇంకా అనలైజ్ చేస్తే అవుట్కమ్ అనేది డిఫరెంట్ వచ్చిందని చెప్పి షీ కేమ్ అవుట్ అండ్ షీ హ్యాండెడ్ అవుట్ ద నోబెల్ ప్రైజ్. అలాంటి పెద్ద ప్రైజ్లు వచ్చింది. అది సైన్స్ చెప్పేది. సైన్స్ చేసేది ఏం చెప్తుందంటే నువ్వు నేను ఎవరో చెప్పాము, మన మతం మన దేశంలో పుట్టింది అన్నది కాదు. ఎక్కడ కరెక్ట్ ఉందో, ఏది పని చేస్తుందో దాన్ని ప్రమోట్ చేస్తుంది. అదే పని చేస్తుంది అన్నప్పుడు కూడా దానికి సంబంధించిన స్టడీస్ అందరికీ ఓపెన్ గా పెట్టి దాన్ని క్రిటిసైజ్ చేయడానికి ఓపెన్ గా పెడుతుంది. అంటే మీరు ప్రశ్నించండి, దీన్ని ఛాలెంజ్ చేయండి, దీన్ని తప్పని ప్రూవ్ చేయండి అని చెప్తుంది. ఎప్పటికప్పుడు తప్పని ప్రూవ్ అయినప్పుడల్లా కరెక్ట్ చేసుకుంటుంది. ఆ తప్పని ప్రూవ్ చేసిన వాళ్ళు అంటే కొత్తగా ఎవిడెన్స్ తో, కొత్తగా ఏదైనా ఆన్సర్ తో, ఇంకా వాస్తవానికి మరింత దగ్గరగా ఉండే ఆన్సర్ తో ఎవరైనా వస్తే వాళ్ళని గౌరవించి, వాళ్ళని సత్కరించి, వాళ్ళకి నోబెల్ ప్రైజులు ఇస్తూ అలాంటి దాన్ని మళ్ళీ ప్రజారోగ్యానికి మళ్ళీ అందరికీ ఉపయోగపడేలా పంపుతుంది. అంతేగాని ఈ నాటు వైద్యాలు ఇవన్నీ ఎప్పుడు కూడా ఏంటంటే వంశపారంపర్యంగా జరుగుతున్నాయనో, ఎవరో సాధువులో ఎవరో ఒక 7-8 తరాలు 10 తరాల క్రితం మా వాళ్ళకి ఇచ్చారనో, అది మేము మాత్రమే చేస్తే తగ్గుతుందనో, ఇది చేయాలంటే చాలా నిష్ట ఉండాలి, చాలా ఏదో ఉండాలి, ఇది చెప్పేవన్నీ కూడా ఎప్పుడు కూడా ఇవి శాస్త్రీయ దీనికి నిలబడలేదు, పరీక్షకి వాటికి. అండ్ ఇలాంటివి మనకి ఎంతో ఇదిగా ప్రమోట్ చేస్తున్న హోమియో లాంటి విషయంలో కూడా ఈ కంట్రోల్ ట్రయల్స్, ర్యాండమైజ్ కంట్రోల్ సైజ్ చేసినప్పుడు కానీ ఇవన్నీ చేసినప్పుడు అది తప్పు అని తెలిసింది. అంటే ఈ కన్ఫర్మేషన్ బయాస్ అని ఏదంటామో, లేదంటే సెలక్షన్ బయాస్, అబ్జర్వర్ బయాస్ అని, అంటే ఒక మందు పనిచేసింది అనటానికి చెప్పే అతను బయాస్ అవటం కానీ, సెలెక్ట్ చేసే అతను కావలసిన వాళ్ళని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉండటం కానీ, అలాగే మనకి ఆప్టిమిజం బయాస్ అని కూడా ఉంది. అంటే నాకేమవదు, మనకేమవదు, అంటే ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వల్ల వచ్చింది, లేదంటే ప్లెసిబోతో బాటుగా, అంటే మందు వాడిమాము అన్న దాన్ని బట్టి వాళ్ళకి ఆ డాక్టర్ కి మనకి ఉన్న ఈ పర్సనల్ రిలేషన్షిప్ మీద బేస్ అయి ఉన్న ఈ వీటి మీద బేస్ అయి ఉన్న బయాస్ని, ఈ పక్షపాతాలన్నిటిని తప్పించగలిగేలాగా ఇప్పుడు మనకి గోల్డ్ స్టాండర్డ్ గా ఉన్న ఈ డబుల్ బ్లైండ్ టెస్ట్స్ అయితే, ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అని ఏమంటామో, వీటికి నిలబడుతుందా వాళ్ళు చెప్పిందని ఆలోచించుకోవాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చూడాలి అంటే, ఇవన్నీ ఇన్ని చూస్తున్నాం కాబట్టే ఇంతమందికి ఇప్పుడు ఎన్ని దేశాలలో ఈ మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ ని యూజ్ చేస్తున్నా కానీ, చాలా పాజిటివ్ గా రిజల్ట్స్ వస్తున్నా కానీ, ఎప్పటికీ కూడా మనకి వ్యాక్సిన్ అన్నది కరోనాకి రాకపోవటానికి కారణం ఏంటంటే ఈ ట్రయల్స్ అన్నవి. అంటే ఇంత విగరస్ గా టెస్టింగ్ అన్నది ఇన్ని స్టేజ్ల్లో, ఇన్ని ఫేజుల్లో చేసి దాన్ని వేరే బయాసెస్ కానీ, ఎర్రర్స్ కానీ, మిస్టేక్స్ కానీ ఆ టెస్ట్లో ఉండకుండా చేసి ఒకసారి వచ్చిన తర్వాతనే దాన్ని మెడిసిన్ కింద చూస్తారండి. అంతేగాని ఇప్పుడు వేర్ ఈస్ ద ఎండింగ్ అంటే, ఇప్పుడు ఇలా నమ్మిన వాళ్ళు అందరూ చెప్పింది వాళ్ళు నమ్మి వాళ్ళు నిర్ధారించుకోలేకపోవచ్చు, కానీ వాళ్ళు ప్రశ్నించుకోవాలన్నమాట. అంటే వాళ్ళని చూస్తూ కొన్ని లక్షల మంది ప్రజలు సరైన వైద్యానికి సరైన సమయంలో వెళ్ళే అవకాశాన్ని కోల్పోతూ వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకుంటారేమో అని ఒక్కసారి ఆలోచిస్తే, వాళ్ళు కొన్ని 10 సంవత్సరాలుగా ఈ మార్కెట్లో అయితే, ఈ పబ్లిక్ లో అయితే తెచ్చుకుంటున్న ఇమేజ్ కి సంబంధించిన డ్యామేజ్ కూడా వాళ్ళకే జరుగుతుంది రేపు అన్న రోజున ఏదైనా సరే ప్రాబ్లం వస్తే అన్న విషయాన్ని వాళ్ళు గుర్తుంచుకోవాలి. అలాగే ఇంకొక ఎలిగేషన్ ఏంటంటే, ఈ విషయంలో వచ్చింది రీసెంట్ గా విన్నది, ఈ మోడర్న్ మెడిసిన్ అన్నది ఇట్ ట్రీట్స్ ఓన్లీ సిమ్టమ్స్ అండ్ నాట్ డిసీజ్ అన్నట్టుగా. ఇది చాలా ఫాల్స్ ఎలిగేషన్ అండి. అంటే ఇప్పుడు మనకి ఉన్న మోడర్న్ సైంటిఫిక్ ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ అన్నది ఓన్లీ సిమ్టమ్స్ ని ట్రీట్ చేస్తుందా? అంటే ఈ హాస్పిటల్ అన్ని సిమ్టమ్స్ ని ట్రీట్ చేస్తున్నాయా? ఇంత నాలెడ్జ్, ఎక్స్పెరిమెంట్స్, ఇన్ని సబ్జెక్ట్స్ లో ఇంత వచ్చిన ఇది కొత్తగా వచ్చింది కాబట్టి, అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఈ 5,000 సంవత్సరాలు, ఫర్ ఎగ్జాంపుల్ సిద్ధ వైద్యం అనుకుంటే గనక ఇది ఆయుర్వేదం కన్నా ముందుదని, 5,000 సంవత్సరాలకి ముందున్నదని అని చెప్పేవాళ్ళు. అంటే ఇప్పుడు మనకి ఏన్షియంట్ లేదంటే పాతది అయితే గొప్పది అవ్వాలని ఎందుకు అనుకోవాలండి?
ఏన్షియంట్ టెక్నాలజీ అంటే ఇప్పుడు మనం తినే ఆహారం 5,000 సంవత్సరాలతో కనీసం 2,000 సంవత్సరాల క్రితం ఆహారం తింటున్నామా? మనం తాగే మంచినీళ్ళు కనీసం 1000 సంవత్సరాల క్రితం ఒక 100 సంవత్సరాల క్రితం తాగుతున్నట్టుగా తాగుతున్నామా? మనం వాడుకునే బట్టలు, మనం ట్రాన్స్పోర్టేషన్, మన కమ్యూనికేషన్, మన ఎడ్యుకేషన్ సిస్టమ్, ఈ వేటిలోని కూడా ఈ 1000 సంవత్సరాలు, 5,000 సంవత్సరాలు, 2,000 సంవత్సరాల క్రితం మనం వాడనేవి తీసి పక్కన పెట్టేసినవి. ఆరోగ్యం అన్నిటికన్నా ఉపయోగం క్రిటికల్ అయినటువంటి ఆరోగ్యం విషయానికి వచ్చేటప్పటికి ఇవన్నీ ఎప్పుడో డెవలప్ అయిపోయినాయి. మన ఏన్షియంట్ సాధువులో వీళ్ళందరూ ఎప్పుడో అన్నిటికీ కనుక్కుని అన్ని డెవలప్ చేసేసి పెట్టేశారు. అదే మనం ఫాలో అవ్వాలి అనుకోవటం చాలా మూర్ఖత్వం అనమాట. అసలు ఆలోచన అన్నది ఒకసారి పరీక్షించుకోవాలి ఎవరికాళ్ళు. అంటే కనీసం ఒక 100 సంవత్సరాల క్రితమే కూడా మనం ఏవి మన జీవితంలో గాలి పీల్చటం తప్పితే ఇంకా చేసే ఏ పనికైనా సరే మనకి మోడర్న్ ఎవిడెన్స్ బేస్డ్ సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి తయారు చేసిన వాటిల్ని, ఆ పద్ధతుల్ని, ఆ సూత్రాలని మనం పాటిస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఈ ఆరోగ్యానికి వచ్చినప్పుడు మాత్రం కొన్ని వేల సంవత్సరాలు, కొన్ని వందల సంవత్సరాల క్రితము అది మళ్ళీ కాదు అని ప్రూవ్ అయిన తర్వాత కూడా జస్ట్ లైక్ హోమియోపతి లాంటివి కానీ మనకి అందులో ఏ రకమైన శాస్త్రీయత లేదన్నప్పుడు మళ్ళీ ఏం చేశారంటే దాన్ని ఒక నీటికి మెమరీ పవర్ ఉందని ఇవన్నీ కూడా ఏంటంటే ఇవన్నీ కూడా అగైన్ సూడో సైన్స్ అనమాట. వీటిని ప్రమోట్ చేసేవాళ్ళు, వాడేవాళ్ళు, ప్రమోట్ చేసేవాళ్ళు వాళ్ళు చాలా రాంగ్ ఎక్స్పెక్టేషన్స్ తోటి చేస్తున్నారు. సో ఎండోర్స్ చేసేవాళ్ళు కూడా చూసుకోవాల్సింది ఏంటి అంటే నిజంగా ఈ ప్రశ్నలన్నీ వేసుకోవాలన్నమాట. నిజంగా మనకి పాతది అయితే కరెక్ట్ అవ్వాలని ఉందా అన్నది చూసుకోవాలి. దానివల్ల నష్టం వస్తే కనుక ఎంత నష్టం ఏ రేంజ్ లో ఉంటుంది అన్నది ఒకసారి ఆలోచించుకుంటే ఇలాంటివి వాటికి దూరంగా ఉండటం అన్నది బెటర్ అనమాట. యా, అంటే ప్రసాద్ గారు ఇది ఎలా వస్తుందంటేనండి, ఎవరి నమ్మకాలు వాళ్ళయి, ఏ పుట్లో ఏ పాముందో, తర్వాత ఏమో మీరు అన్ని ఇలాగే చెప్తుంటారండి. కొంతమందికి కొన్ని పని చేస్తాయి, కొంతమందికి కొన్ని పని చేయవు. సో ఎవరికి ఏది పని చేస్తుందో అది వాళ్ళు చూసుకుంటారు, మీరు ప్రతిదని. అదేవిధంగా మెడికల్ దాంట్లోని జరిగే మోసాలు మీకు తెలియట్లేదా, టెస్ట్లు అని చెప్పేసి అది అని చెప్పేసి చేస్తారన్న విషయం ఒకటి. ఇటువంటివన్నీ కూడా ఇంకా చాలా ఉన్నాయన్నమాట. అంటే ఏంటంటే ఒక దానికి సైంటిఫిక్ వేలో ఆన్సర్ చెప్పడం వేరు, అపోజిషన్ అంటే ఏంటంటే ఆ రెసిస్టెన్స్ అనేది ఎలాగుంది, అట్నుంచి వచ్చే ప్రశ్నలు ఏమున్నాయి అన్నది ఒక వంతు అనమాట. ఈ రెండు వేరు వేరు విషయాలు యాక్చువల్గా. అంటే ఇప్పుడు పని చేసింది అంటే నమ్మకము అంటే మనం డిస్కస్ చేసేది ఏం లేదండి అక్కడ. నమ్మకం అంటే అంటే కనీసం ఇప్పుడు ఈ టాపిక్ మాట్లాడేటప్పుడు నేను ఏమంటానంటే మనకి సమయాభావం వాళ్ళు కూడా నేను ఏమంటానంటే ఇప్పుడు ఇవన్నీ విన్నారు సరే, ఎవరైనా సరే మనకి శ్రోతలకి డౌట్ ఎక్కడ వస్తుందంటే మరి మా పక్కింటి వాళ్ళకి తగ్గింది, మా ఎదురింటి వాళ్ళకి తగ్గింది, మా బాబాయ్ గారికి తగ్గింది, నాకే తగ్గింది, మా తమ్ముడి గారికి తగ్గింది అన్నారు అనుకోండి. అంటే నేనేమంటానంటే మా కజిన్కి ఒక అతను చనిపోయాడండి. మరి ఇప్పుడు ఆ మందు పనిచేస్తుందా లేదా అన్నది ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యం అన్నది పనిచేయదు. యాక్చువల్గా మీరు కోర్టులో చూసుకున్నా సరే ప్రపంచ 200 దేశాల్లోని కూడా ఎక్కడా కూడా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిగతమైన సాక్ష్యం అన్నది చాలా లో లెవెల్ ఆఫ్ సాక్ష్యం కింద లెక్కేసుకుంటారు. ఎందుకంటే పీపుల్ క్యాన్ బి బయాస్డ్. మనిషి మెదడు అన్నది అంటే వ్యక్తి ఒక విషయం క్లారిఫై చేస్తానండి ఇక్కడ. వ్యక్తి సాక్ష్యం పనిచేస్తుంది అనమాట. ఒక వ్యక్తి కనుక నేను మర్డర్ చూశాను అని చెప్పాడు అనుకోండి, వేరే ఏ సపోర్ట్ ఏ సంబంధం లేని వ్యక్తి అది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అది పనిచేస్తుంది. కానీ మీరే వ్యక్తిగతది ఏంటంటే అప్పుడు కూడా కేవలం ఒక వ్యక్తి యొక్క దాని మీదే ఉండదు, దానికి సంబంధించి సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్, సపోర్టింగ్ ఎవిడెన్స్ కూడా ఉండాలి, అది కరెక్ట్. అది ఇంకోటి ఏంటంటే ఒక వ్యక్తి తనకు తగ్గింది అని ఎలాంటి విషయాలంటే స్వానుభవంలోని ఫర్ ఎగ్జాంపుల్ నేను మా ఇంటి వెనకాల మా పెరట్లోని ఒక ఫ్లయింగ్ సాసర్ దిగింది అని చెప్పాను అనుకోండి, అది నా స్వాభానుభవం అయినా సరే
దాన్ని కన్సిడర్ చేయరు అనమాట. అది మాట ఆ, వ్యక్తి సాక్ష్యం అంటే. మీరు మీరు చెప్పేది ఎక్స్ట్రీమ్ క్లెయిమ్స్ నీడ్ ఎక్స్ట్రీమ్ ఎవిడెన్స్ ఎవిడెన్సెస్. అన్న యా. కార్ల్ సాగన్ గారి మాట ప్రకారం అనొచ్చు. కానీ నేను చెప్పే విషయం ఏంటంటే కొద్దిగా స్లైట్లీ డిఫరెంట్. వాళ్ళు అబద్ధం చెప్పుండక్కర్లేదు. ఇప్పుడు ఫ్లయింగ్ సాసర్ చూశాను అంటే మోస్ట్ లైక్లీ అబద్ధం అన్నట్టుగా తెలిసింది. చూసినా అది అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కింద మనం కన్సిడర్ చేయడం జరిగింది. అంటే అది ఐడెంటిఫై చేయలేకపోయామన్నది. సో యుఎఫ్ఓ అన్నది కరెక్టే. సో దేర్ వర్ సైటింగ్స్, కొంతమంది కొన్ని చూశారు, అది వాళ్ళకి ఏంటో అర్థం అవ్వలేదు అని అక్కడ అయిపోతే సరిపోయింది. కానీ ఈ విషయంలో నిజంగా జరిగినవే, అంటే కొన్ని మందులు ఇప్పుడు హోమియోపతి ఇలాంటివి పనిచేసినవని కూడా అంటారు. అంటే పని చేసి కూడా ఉండవచ్చు. కానీ ఇప్పుడు మనం ఆలోచించవలసింది ఏంటంటే అది ఒక వ్యక్తికి పని చేయటం అన్నది శాస్త్రీయమా, దాని పద్ధతి ఏమైనా ఉందా అనుకుంటే గనక మనకి ఎందుకు పనిచేసి ఉండొచ్చు అన్నది ముందు కారణాలు చూస్తే ఒక 4-5 కారణాలు. ఒకటి, అది మనకి న్యాచురల్ గా ఉండే డిసీజ్ సైకిల్ ప్రకారం కూడా మనం కొన్ని చాలా మటుకు వాటికి వస్తూ పోతూ ఉంటాయి. సో ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్ ప్రమోట్ చేసే వాళ్ళు కూడా చాలా లాంగ్ పీరియడ్ పెట్టుకుంటారు అనమాట. మీకు 6 నెలలు పడుతుంది, కాకపోతే ఇది ఖచ్చితంగా అంటే ఈ 6 నెలల్లో ఫర్ వాట్ ఎవర్ రీజన్ అతను ఆరోగ్యానికి సంబంధించి అతను వేరే మెడిసిన్ తీసుకోవటం కానీ, అతను లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం కానీ, అతను వ్యాయామం లాంటివి చేయటం కానీ, అతనికి న్యాచురల్ గా ఈ డిసీజ్ ఉండే సైకిల్ ప్రకారం కానీ వైరస్ లైఫ్ సైకిల్ కూడా అంత ఉండకపోవచ్చు, ఒకసారి ఉండొచ్చు. సో ఇలా ఏ కారణం చేత జరిగినా, లేదంటే ఈ బయాసెస్ అనుకున్నాం మనం, పక్షపాతాలు అంటే అతను చెప్పటం అంటే అది ఒక పాజిటివ్ రీఇన్ఫోర్స్మెంట్ వల్ల వచ్చిన సైకలాజికల్ ఎఫెక్ట్ వల్ల తగ్గటం, లేదంటే తగ్గింది అనుకోవటం, లేదంటే ఈ ఆప్టిమిజం బయాస్ అంటారు. అంటే ఈ ఈ ద డిజైర్ ఆఫ్ ఎండ్ స్టేట్ అంటారు అనమాట. అంటే వాళ్ళకి కావలసిన దాని మీద ఉన్న డిజైర్ తో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ సెల్ఫ్ ఎన్హాన్స్మెంట్, సెల్ఫ్ ప్రెజెంటేషన్ అంటారు. అంటే పాజిటివ్ గానే ఆలోచిస్తూ ఇది మనకి జరగదు అనుకోవటం, ఇలా జరుగుతుంది అనుకోవటం, లేదంటే అందరికీ జరిగిందంట కదా మనకి కూడా ఎందుకు జరగదు అనుకోవటము, లేదంటే ఈ పెర్సీవ్డ్ కంట్రోల్ అంటారు. అంటే ప్రియర్ ఎక్స్పీరియన్స్ కన్నా పెర్సీవ్డ్ కంట్రోల్ అన్నది, అంటే మనం ఒక పని మీద మనకి కంట్రోల్ ఉంది లేదా లేదు అనుకోవటం అన్నది కూడా, అంటే మనము ఇప్పుడు ఏదో చేసామన్న దానికి ఒక కంట్రోల్ ఉంది అనడానికి ఉండే ఒక పాజిటివ్ అవుట్కమ్, ఇలాంటివి. అలాగే ఇంకా చాలా కాగ్నిటివ్ మెకానిజమ్స్, అవి ఓవరాల్ మూడ్ వాళ్ళు క్రియేట్ చేసింది, ఒక నమ్మకం ఇవ్వటం అన్నది, ఇలాంటివి కొన్ని సందర్భాల్లో పనిచేస్తాయని మన మోడర్న్ మెడిసిన్ కూడా చెప్తుంది. అంటే ఈ ప్లేసిబో ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఇది మనకి ఎఫెక్ట్ అయితే చేస్తుంది అన్నట్టుగా. అందుకనే కానీ క్రిటికల్ అండ్ సీరియస్ వాటికి ప్లెసిబో పనిచేయదు. డిసీజ్కి, ఇన్ఫెక్షియస్ డిసీజ్కి ప్లెసిబో పనిచేయదు. అది అప్పుడు ఎందుకని చేస్తారంటే ఈ ర్యాండమైజ్ కంట్రోల్ ట్రయల్స్ అనేది, అంటే మందు ఇచ్చేవాడికి ఎవరికి ఇస్తున్నాడో తెలియకుండా, మందు తీసుకున్న వాళ్ళు అది మందో ప్లెసిబో తెలియకుండా ఒక థర్డ్ పార్టీ వాళ్ళు టెస్ట్ చేసి అలా మల్టిపుల్ టైమ్స్ చేసిన తర్వాత ఆ మల్టిపుల్ టైమ్స్ లో కూడా డిఫరెంట్ గ్రూప్స్ లో కూడా ఈ కంట్రోల్డ్ గ్రూప్, ఏ గ్రూప్కి అయితే ఈ ప్లెసిబో ఇచ్చేమో దానికంటే కూడా ఈ ఎక్స్పెరిమెంటల్ గ్రూప్ అన్నది, ఎవరికైతే మందు ఇచ్చారో వీళ్ళకి సిగ్నిఫికెంట్ గా డిఫరెన్స్ వస్తే, బెటర్మెంట్ వస్తే వాళ్ళ లైఫ్ లో కానీ వాళ్ళ బాడీలో కానీ, దాన్ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో ఇలాంటి టెస్ట్స్ ఎక్కడ కూడా జరుగుతున్నాయా లేదా అని క్వశ్చన్ చేసుకోవాలి. ఒక వ్యక్తి లేదంటే ఒక వ్యక్తి యొక్క పక్కింటి వాళ్ళకు తగ్గింది అనుకోవటాన్ని కాదు, నిజంగా ఉంటే గనక ఆ మందులోనూ పవర్ ఉంటే, ఏదైనా ఇలాంటి ఏ ఆల్టర్నేటివ్ మెడిసిన్ లో అయినా సరే వాళ్ళు ఇలాంటి టెస్ట్ చేస్తే ఖచ్చితంగా తెలుస్తుంది. ఇప్పుడు ఒక బాబాజీ గారు వచ్చి ఆయన దగ్గర విభూతి తీసుకుంటే మగపిల్లలు పుడతారు అన్నారు అనుకోండి, ఈ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం, కానీ మళ్ళీ చెప్పుకోవాల్సి వస్తుంది. ఏంటంటే ఖచ్చితంగా సగం మందికి పుడతారు కదా మగపిల్లలు. సో పుట్టిన వాళ్ళందరూ బయటికి వెళ్ళి చెప్తారు ఇంకొక 100 మందితోటి. మగపిల్లలు పుట్టిన వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎయిదర్ చెప్పుకోవడానికి జంకుతారు, లేదంటే చెప్పుకోవడానికి సిగ్గుపడతారు, అలా వెళ్ళేవా అని అంటారని, లేదంటే వాళ్ళు చెప్పరు. యాక్చువల్ గా మనం నెగిటివ్ గా వాళ్ళకి ఏదో దోషం ఉందని చెప్పి మళ్ళీ ఇంకొక అది వాళ్ళు కూడా అదే పెడతారు. ఎందుకంటే ఇలాంటివన్నీ మీరు ఎప్పుడైనా చూస్తే 7 వారాలు ఇది చేయాలి, 6 వారాలు అది చేయాలి, తర్వాత ఈ టైంలో గనక
ఎలాగైనా తగ్గితే తగ్గింది, లేదంటే గనక వాళ్ళ నిష్ట మీద మనం దూసేసుకుంటాం. అంటే తప్పు జరిగితే మన మన పాపము మన 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 నిష్టగా చేయలేదు అని సమాధాన పడిపోవటం అన్నది ఏమాత్రం పాజిటివ్ గా వచ్చింది అనిపించినా గానీ అవతల వాళ్ళకి అది ఇచ్చేసి ఆ క్రెడిబిలిటీ అంతా ఇచ్చేయటం అన్నది కూడా మనము ఇలా తగ్గుతుంది ఎవరికో పలానా వాళ్ళకి తగ్గింది అన్నదానికి బేసిస్ కింద మనం అనుకోవచ్చు అన్నమాట, ఒక కారణం కింద. కాకపోతే మనకి ఈ ఆర్సిటీస్ అంటే ఇప్పుడు అంతా చాలా అడ్వాన్స్డ్ గా మెథడ్స్ అయితే ఆల్రెడీ ఎప్పటి నుంచో ఉన్నాయి. అండ్ చాలా సార్లు ఈ ప్రయోగాలు అన్ని చేసిన తర్వాత మనం చాలా సార్లు డిస్కస్ కూడా చేసుకున్నాం ఈ ఈ హోమియోపతి గురించి, ఎస్పెషల్లీ అనుకుంటే చూస్తే హోమియోపతి ఈ ప్రయోగాలు కూడా మనం ఈచ్ ఫేజ్ లోని నెంబర్ ఆఫ్ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తారు అన్నమాట. ఫస్ట్ 120 అయితే, తర్వాత 1000 అని, తర్వాత 10,000 అని నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసెస్ కూడా ఎక్కువ ఎన్లార్జ్ అవుతాయి అనమాట. అప్పుడు ఏంటంటే మనకి ప్రాబబిలిటీ వైజ్ నిజంగా పనిచేస్తుందా లేదా అనే విషయం కూడా తెలుస్తుంది. అవును, ఎందుకంటే కూడా ఇప్పుడు ఈ కరోనిళ్ళు కానీ వీళ్ళు కొత్తగా ఈ హోమియోపతి వాళ్ళు కానీ వీళ్ళు చెప్పేది ఏమైనా ఉంటుందంటే, మనకి ఎవరైనా సరే జనరల్ గా వెంటనే మొన్న న్యూస్ పేపర్లు కూడా వచ్చింది, లాస్ట్ వీక్ కూడా డిస్కస్ చేసాం మనం. అంటే మైల్డ్ గా ఉన్న వాళ్ళకి తగ్గింది అన్నట్టుగా ఎవరో చెప్పారు అని. అంటే మనం ఆలోచించుకోవాల్సింది ఏంటి అంటే, మనం లాస్ట్ వీక్ చెప్పుకున్నట్టు మైల్డ్ గానో ఉండటమో తగ్గటమో తగ్గటం అన్నది కాదు మనకి ఇక్కడ. ఎంతమందికి వాడితే వాడిన వాళ్ళకి ఎంతమందికి తగ్గింది, వాడని వాళ్ళకన్నా అన్నది. అంటే ఇప్పుడు మనకి కరోనా వచ్చిన వాళ్ళకి కూడా 95% మంది ఏ రకమైన కాంప్లికేషన్స్, హాస్పిటలైజేషన్ కూడా అక్కర్లేకుండా, అలా హాస్పిటల్ అయిన వాళ్ళలో కూడా మళ్ళీ చాలా పర్సెంట్ ఆరోగ్యంగా బయటకు వస్తున్నప్పుడు అది వాడితే నిజంగా తగ్గిందా లేదా అన్నదానికి మనకి ప్రయోగాలు ఉన్నాయి, మనకి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయిన ప్రయోగాలు ఉన్నాయి. అవి చేసిన తర్వాత బయటకు వస్తేనే అది మందు. అందుకనే ముందు ఎన్నో రకాల కబుర్లు చెప్పినా ఈ హోమియోపతి, సిద్ధ వైద్యాలు, ఈవెన్ వ్యాక్సిన్ కూడా కంప్లీట్ ట్రయల్స్ అన్ని అవ్వకుండా ఒక టార్గెట్ డేట్ పెట్టుకుని మొదలు పెట్టిన కానీ, మేము ముందు చేయాలి అనుకున్నట్టుగా రిలీజ్ చేస్తున్నా కానీ దానికి సంబంధించి చాలా క్రిటిసిజం వస్తుంది, చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా మంది దాన్ని ఛాలెంజ్ చేస్తారు. ఎందుకంటే ఈ ఛాలెంజ్ ఉండాలి, ఇంత ఛాలెంజింగ్ గా ఉండి ఇంత కష్టమైన ప్రాసెస్ ఉన్నప్పుడే సరైన మందు బయటకు వస్తుంది, ప్రజలకి ఆరోగ్యానికి ఉపయోగకరంగా అది ఉంటుంది. అదే అసలు ఇటువంటి మందులు వాడడం పైన అసలు ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ అనే వాడడం వలన, ఇటువంటి వాటిని ప్రమోట్ చేయడం వలన అసలు వీటి మీద ఉన్న అభ్యంతరాలు ఏంటి? మెయిన్ అభ్యంతరం అంటే, ఒకటి నేను చెప్పింది ఏంటంటే, ఇప్పుడు వాడటం గురించి ఆల్రెడీ డిస్కస్ చేసాము. ఈ ఎండోర్స్ చేయటం మీద అభ్యంతరం ఏంటి అంటే, అందరికీ అన్ని తెలియాలని లేదండి. ఒక వ్యక్తి మంచిగా యాక్ట్ చేసి హిట్ సినిమాల్లో నటిస్తాడు కానీ, ఒక యాంకర్ బాగా మాట్లాడుతుందనో, ఒక రైటర్ సరిగ్గా రాస్తాడనో, ఒక ఆయన పాటలు బాగా రాస్తారనో ఇది కారణం అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అన్ని తెలియాల్సిన అవసరం లేదు. మనం ఏమంటామంటే అది ఎక్స్పర్ట్స్ వదిలేయండి. ఇప్పుడు మీది కాని ఫీల్డ్లో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి, తెలియకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించండి, లేదంటే ఎక్స్పర్ట్స్ వదిలేయండి. నిజంగా మీకు తగ్గింది అనిపించినా సరైన క్వాలిఫైడ్ డాక్టర్ని ఛాలెంజ్ చేసి అడగండి, అతను చెప్తారేమో. మన చుట్టుపక్కల ఉంటారు కదా, వాళ్ళని మనకి ఇలా తగ్గింది ఏంటంటావు అని ముందు మీరు వెరిఫై చేసుకోండి మాట్లాడేటప్పుడు. అంతేగాని పబ్లిక్ లైఫ్లోకి, ఛానల్స్లోకి, యూట్యూబ్లోకి వచ్చి ఇలా చెప్పటం వల్ల ఏమవుతుందంటే, దీన్ని సీరియస్గా తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళి, మళ్ళీ అది చీప్ కూడా కాదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ధనాన్ని, ప్రాణాన్ని, వాళ్ళ ఎఫర్ట్స్ని, వాళ్ళ అన్నిటికన్నా ముఖ్యమైన వాళ్ళ సమయాన్ని సరైన ఎవిడెన్స్ బేస్డ్ మెడిసిన్ తీసుకోగలిగే అవకాశాన్ని కోల్పోయి వాళ్ళ ప్రాణాల మీదకి తెచ్చుకోవటం జరుగుతుంది. సో ఇది అన్నిటికన్నా సరే చాలా పెద్ద అభ్యంతరం ఏంటి అంటే, సరైన వైద్యానికి వెళ్లకుండా. ఎందుకంటే మీరు చూస్తే కనుక, మీరు ఇంకొక పాయింట్ యాడ్ చేస్తే, ఎప్పుడు కూడా ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ వీళ్ళు చేసేది, వీళ్ళు ఎప్పుడు కూడా కాళ్ళ నొప్పి, కీళ్ళ నొప్పి, వెన్ను నొప్పి, మైగ్రేన్ ఇలాంటి వాటి మీద ఉంటుంది. కొలవగలిగేది, టెస్ట్ చేయలేనిది. ఇప్పుడు కరోనా వచ్చి కరోనా తగ్గడానికి సంబంధించిన టెస్టులు చేసే మధ్యలో వీళ్ళు ప్రయోగం చేశారు అన్నదానికి దొరకదు ఆధారం ఎప్పుడు కూడా. సో ఇది ఏంటంటే ఎవరి కాలు ఆలోచించుకోండి, కొద్దిగా బాధ్యతగా ఉండాలి. కట్ అయిన తర్వాత చెయ్యి కానీ కాలు కానీ కట్ అయింది అనుకోండి, దాని మీద ఇన్ఫెక్షన్ లేకుండా మా మెడిసిన్ పనిచేస్తుంది అని ఈ ఆల్టర్నేటివ్ మెడిసిన్స్ ఏవి ముందుకు రావు. ఎందుకంటే అది మీకు విజిబుల్ గా కనిపిస్తుంది, దట్ యు కెన్ టెస్ట్ ఇట్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే కూడా, అందరూ హేతుబద్ధంగా ఎప్పుడు ఆలోచిస్తారంటే అది పక్క మతమైనప్పుడు.
ఇప్పుడు ఇదే మనకి హిందూ మతంలో, హిందూ ధర్మంలో వాళ్ళు ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆయిల్ ప్రేయర్స్ కానీ, ఈ క్రిస్టియన్స్, ఈ ఈ పాస్టర్స్ వాళ్ళు స్టేజ్లు ఎక్కి అది తగ్గించేస్తాం, ఇది తగ్గించేస్తాం, వినేవాళ్ళకి కర్చీఫ్ అండ్ ఆయిల్ కదా. అలా 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 అలాంటి వాళ్ళని అందరినీ మనం చాలా క్వశ్చన్ గా వేసి చూస్తాం. అది నిజం కాదని తెలుసు, అదంతా నాటకం అని తెలుసు. మొన్న మధ్యన సినిమా కూడా వచ్చింది మలయాళంలో, అది ట్రాన్స్ మూవీ ఎలాగ కదా. ట్రాన్స్ అని, అలా అందులో బాగా బయట పెట్టారు. అంటే వాళ్ళు ఎలా చేస్తారు, దీని ఎంత వెనక ఉన్న కమర్షియల్ యాంగిల్ ఏంటి, ఆ రాకెట్ ఎలా పనిచేస్తుంది, ఆ మాఫియా ఎలా ఉంటుంది, వాళ్ళు ఎలా చిక్కుకుపోతారు, అలా ఇలాంటింతా బాగా చెప్పడం జరిగింది ఆ సినిమాలో. సో మనం ఏంటంటే, ఇప్పుడు ఒక సాయిబు తాయెత్తిస్తే దాన్ని క్వశ్చన్ చేసే అదే ప్రశ్న, అదే హేతుబద్ధత మనం ఒక పాస్టర్ ఆయిల్ ఇవ్వటం వల్ల, స్టేజ్ మీద హల్లెలూయా అని పాడటం వల్ల, గుండెలు బాదుకుని దొరలటం వల్ల తగ్గుతుంది అనుకోవటాన్ని కూడా ప్రశ్నించుకునే వాళ్ళమే. కేవలం మనది మనం ఎప్పుడో, మన వాళ్ళు ఎప్పుడో చెప్పారు అన్న దాన్ని బట్టి కూడా దాన్ని నమ్మాల్సిన అవసరం లేదు. దాన్ని కూడా అంతే ప్రశ్న వేస్తూ, దానికి ప్రశ్నకి నిలుపుతూ, దాన్ని క్వశ్చన్ చేసుకుంటూ, నిజంగా అందులో మంచిది ఉంటే నిజంగా రా, నువ్వు తీసుకురా, నువ్వు మాట్లాడు, నువ్వు తీసుకురా, ప్రయోగానికి పెట్టండి, దాన్ని ప్రయోగించేద్దాము, దాని మీద రిజల్ట్ తీసుకుని మొత్తం అందరికీ చూపించి అందరికీ ఉపయోగపడేలాగా, మన రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచంలో సర్వ మానవాళికి ఉపయోగపడేలాగా దాన్ని అందరికీ చేరువుగా తీసుకెళ్ళడానికి ప్రయత్నించాలి. అది మోడర్న్ మెడిసిన్, సైన్స్ బేస్డ్ మెడిసిన్ చేసే పని ఎక్కడైనా అదే. వీడు వాడు వాళ్ళు వీళ్ళకే తగ్గుతుంది కాదు, ఎవరికి తగ్గాలి కాదు, అందరికీ తగ్గుతుంది అనుకుంటే అది అందరికీ చేరువుగా తీసుకెళ్ళటం అన్నది, దాన్ని రెగ్యులరైజ్ చేయటం అయితే జరుగుతుంది. సో అలాంటిది ఏదైనా ఉంటే అలాంటి ప్రయోగాలు చేయాలి. అలా ప్రయోగాలు చేసి దాన్ని నిరూపించుకుని మెయిన్ స్ట్రీమ్ లోకి తీసుకురావాలి. కానీ ఒక 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 ఇంట్లో, ఒక వంశంలోనో, ఒక ప్రదేశంలోనో, ఒక మతంలోనో చేస్తూ దాన్ని అక్కడ ఆపేయటము కరెక్ట్ కాదు. నిజంగా విషయం ఉంటే అలాంటి అది తప్పు అయినప్పుడు కూడా దాన్ని ప్రమోట్ చేయటము, ఎండోర్స్ చేయటం కూడా తప్పు. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ప్రసాద్ గారు. ఇప్పుడు మనం సెకండ్ టాపిక్ లోకి ఎంటర్ అవుదామండి. ఈ సెకండ్ టాపిక్ మీద నేను చెప్తాను కొన్ని విషయాలు. చెప్పండి. ఈ సెకండ్ టాపిక్ మనం అసలు ఆరా అంటే, యాక్చువల్ గా నాకు ఒక ఫేస్బుక్ మిత్రురాలు కొంతకాలం క్రితం షేర్ చేయటం జరిగింది అనమాట. ఎవరో బాబాను ఎవరో అతని ఫోటో ఒకటి పోస్ట్ చేస్తూ, ఈయన చుట్టూ ఉన్న ఆరా చూడండి ఇది అని ఏదో చెప్పారు. అంటే నేను అడిగాను అనమాట, అంటే ఆరా అంటే ఈ ఫోటో అంటే ఆయనకే వచ్చిందా, ఎవరికైనా వచ్చిందా, ఆ ఫోటో ఒకసారి నాకు ఒరిజినల్ పంపుతావా, నేను అందులో ఏమైనా ట్రిక్ ఫోటోగ్రఫీ చేశారేమో నేను కనుక్కుంటాను అంటే, ఆవిడ ఆ పోస్ట్ డిలీట్ చేయడం జరిగింది అనమాట. అంటే యాక్చువల్లీ అది ట్రిక్ ఫోటోనే, అది మామూలు ఫోటోషాప్ లో ఎవరైనా చేయగలిగేదే. కానీ అది కాకుండా కూడా జనాలు జనరల్ గా ఈ ఆరా అన్నది, అంటే ఒక వ్యక్తి చుట్టూ ఉండే దివ్యమైన తేజస్సు, మరి ఏమనాలో తెలుగులో, ఈ రకమైనది ఉంటుంది. అది కనీసం కంటికి కనపడకపోయినా కొన్ని రకాల పరీక్షలో, లేదంటే కొన్ని కెమెరాల్లో మాత్రమే మ్యాజికల్ గా అది దొరుకుతుంది అన్నట్టుగా చెప్పడం అనేది నేను చూశాను. సో అది ఏంటంటారు, అది అసలు ఆరా అంటే ఏంటి, అది ఎవరికి ఉంటుంది, అది ఉండాలి అంటే ఏమైనా పుణ్యం చేసుకుని పుట్టాలా, యోగులు సిద్ధులు వాళ్ళకు ఉంటుందా, ఎవరికి ఉంటుంది? అంటే ఇప్పుడు ముఖ్యంగా అంటే జనాలలో ఉన్న ఆరా అనే దానిపైన ఉన్న వాళ్ళ యొక్క అవగాహన ఏంటో చూద్దాం. అసలు ఆరా అంటే ఏంటి? ఆరా అంటే ఏంటంటే మనిషి చుట్టూ ఉన్న ఒక కాంతి వలయం ఏదైతే ఉందో దాన్ని ఆరా అంటారనమాట. అంటే ఈ ఆరా అనేది ప్రతి ప్రాణి చుట్టూ కంటికి కనబడకుండా ఒక విద్యుతాస్కాంత వలయం లాగా మొత్తం చుట్టూ ఉంటుందన్నమాట. అంటే జీవరాశులు అన్నింటికీ కూడా దేహం చుట్టూ ఉండే ఈ కాంతి వలయాన్నే మనం ఆరా అని పిలుస్తాం అనమాట. అంటే ఈ వలయం ఉంటుందన్నమాట. అంటే ఆరా అనేది ఏ ప్రాణిలో ఉన్న ప్రాణి అంటే మనం ప్రతి జీవంలో ఉన్న ప్రాణి యొక్క ఆత్మ యొక్క ప్రకాశత్వం అని, ఈ కాంతి అనేది ఆత్మ సాక్షాత్కారమైన మహర్షులు, యోగులు, జ్ఞానులు చుట్టూ ఈ కాంతి అనేది ఒక ఆత్మ సాక్షాత్కారమైన యోగులకు మాత్రమే మిగతా వాళ్ళకి కనిపిస్తుంది అనమాట. అంటే మామూలు కంటికి కనిపించకుండా ఉంటుంది అనమాట. అంటే సామాన్యుల దృష్టికి ఇది కనిపించదు. అంటే మానవులు సాధారణంగా వాళ్ళ శరీరంలో ఈ చుట్టూ ఎంతవరకు విస్తరించి ఉంటుందంటే ఒక 5 నుంచి 10 అడుగుల వరకు ఉంటుందని, 1 ఇంచు వరకు కూడా అది ఒక కాంతి వలయం లాగా ఉంటుందని, దాంట్లో మళ్ళీ లేయర్స్ ఉంటాయని, ఈ లేయర్స్ ఏవైతే ఉన్నాయో ఆ లేయర్స్ అన్ని కూడా మనిషి లోపల ఉన్న మానవ దేహంలో ఉన్న 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో ఆ చక్రాలకు అనుసంధానమై ఉంటాయని, తర్వాత ఏమో
ఈ వలయంలోకి ఎవరైతే ఒక వ్యక్తి ప్రవేశిస్తే ఆ వ్యక్తి మరో వ్యక్తి ఈ ఆరా ద్వారా ఆకర్షితులవుతారని, అదేవిధంగా ఈ ఆకర్షణ బలం అనేది కూడా యోగులకి వాళ్ళకి ఎక్కువగా ఉంటుందని, యోగులు వాళ్ళు ధ్యాన శక్తి ద్వారా, వాళ్ళు చేసిన ధ్యానం ద్వారా, తపస్సు శక్తి ద్వారా వాళ్ళకి కొన్ని అతీతమైన శక్తులు రావడం ద్వారా ఇది ఒక దివ్యమైన తేజస్సును వెదజల్లుతూ వాళ్ళ చుట్టూ ఉంటుంది అన్నది జనాలలో ఉన్న నానుడు అనమాట. అంటే ఇవన్నీ కూడా నిజమని నేను చెప్పట్లేదు. ఇది జనరల్ గా ఆరా అంటే ఉండే ఒక అపోహ. ఓకే. అంటే ఇప్పుడు గోవింద్ గారు, చెప్పండి. ఇది మనము కళ్ళతో చూడొచ్చు అంటారా, లేదంటే ఒక పరికరాలు ఏమైనా తయారు చేసి ప్రమోట్ చేయడం జరుగుతుందా? ఒకవేళ అలా చేస్తూ ఉంటే దానికి కారణం ఏమైనా ఉంటుంది? అంటే నిజంగా అది కొంతమందికే వస్తుందా, లేదంటే అలా ఎందుకు వస్తుంది అన్న సైన్స్ ఏం చెప్తుంది? అంటే ఇప్పుడు ఏమంటానంటే దీని చుట్టూ కూడా చాలా మటుకు ఒక స్పిరిచువాలిటీ అనే దాన్ని జోడించి ఈ ఆరా అనేది ఏంటంటే ప్రతి వాళ్ళకి కూడా మనలో ఉన్న ఈ ఈ ప్రాణశక్తి ఏదైతే ఉందో దాని ద్వారా ఉంటుంది అన్నది. ఇదేంటంటే మామూలు కంటికి కనిపించదు. దివ్యమైన మహర్షులు, ఈ యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా కనిపించదు అనమాట. ఆత్మజ్ఞానం పొందారు అని ఎవరన్నా చెప్పారో వాళ్ళకి కూడా కనిపించదు. ప్రపంచంలో ఎవరికి కనిపించదు. ఇది మామూలు కంటికి కనిపించదు. అంటే దాని అర్థం ఏంటి? మనిషి చుట్టూ అటువంటి కాంతి వలయం లేదని పీరియడ్. మనిషి చుట్టూ అటువంటి కాంతి వలయం లేదు, కంటితో కనిపించదు. కంటితో కనిపించకపోతే ఎలా కనిపిస్తుంది? దివ్య జ్ఞాన శక్తులంటూ ఏమీ లేవు. దివ్య జ్ఞాన శక్తులు కానీ లేకపోతే అతీత శక్తులంటూ లేవు గనక ఒక వ్యక్తి చూశాడు అంటే అది మళ్ళీ పర్సనల్ ఎక్స్పీరియన్స్. నా కాంతి నేను చూశాను అన్న దానికంటే నీ కాంతి నేను చూశాను అన్నప్పుడు అది ఎలా ప్రూవ్ చేయగలుగుతారు? చేయలేరు. అందువల్ల ఏంటంటే దీనికి ఒక పరికరం కావాలి. ఆ పరికరం ఏంటి? పరికరం అంటే ఏంటంటే మళ్ళీ మనం పరిగెట్టుకొని మళ్ళీ టెక్నాలజీ దగ్గరికే రావాలి. ఎందువల్ల? మన కంటికి కనిపించట్లేదు కనుక. ఏదైనా మన కంటికి కనిపించట్లేదు అన్నప్పుడు ఏం చేయాలంటే మనం టెక్నాలజీని వాడుకోవాలి. టెక్నాలజీ వాడుకోవాలంటే టెక్నాలజీ అంటే ఏంటి? మళ్ళీ సైన్స్ అనమాట. మళ్ళీ తిరిగి సైన్సే దిక్కు. ఈ సైన్స్ దగ్గరికి వచ్చిన తర్వాత కొంతమంది ఏం చేస్తారంటే ఈ సైన్స్ లోపల ఈ సైన్స్ అంటే యాక్చువల్గా జరిగేది ఏంటి? ఫోటోగ్రఫీ అనేది. దీన్ని మొట్టమొదటిసారిగా రష్యాలోని కిర్లియన్, ఆయన పేరు కిర్లియన్ అనే ఆయన పేరు సెమియన్ కిర్లియన్ అనమాట. అతను ఆయన వైఫ్ వాలెంటీనా, వీళ్ళిద్దరూ కలిసి ఏం చేశారంటే వాళ్ళు ప్రయోగాలు చేస్తూ ఫోటోగ్రఫీలోని ఒక టెక్నిక్ అనుకున్నారన్నమాట. ఆ టెక్నిక్ ఏంటంటే ఈ కిర్లియన్ అని ఆయన కనుక్కున్నాక దీన్ని కిర్లియన్ ఫోటోగ్రఫీ అంటారన్నమాట. ఈ కిర్లియన్ ఫోటోగ్రఫీ అనేది ఏంటంటే ఈ ఛాయాచిత్రాలు మనం ఏవైతే తీస్తున్నామో ఆ తీస్తున్నప్పుడు ఆ వస్తువుల చుట్టూ కనిపించేది ఒక ఆరా అన్నమాట. అంటే ఏంటంటే కొన్ని రకాల విద్యుదయస్కాంతంతో ఉన్న వలయాలు ఏవైనా ఉన్నట్లయితే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ ఏదైతే పెట్టామో దానిపైన మనకి ఆబ్జెక్ట్ చుట్టూ ఒక కాంతి వలయం కనిపించడం జరుగుతుంది అనమాట. అయితే వీళ్ళు చేసింది ఏంటంటే వీళ్ళు ప్యూర్ సైంటిఫిక్ గా కాకుండా ఈ టెక్నాలజీ వరకు సైన్స్ తీసుకొని వచ్చి తర్వాత ఏం చేశారంటే దీని చుట్టూ ఒక అతీంద్రియ శక్తులు ఉన్నట్టు, అంటే జీవం మనిషి లోపల ఉన్న ఈ ఆత్మ ఏదైతే ఉందో ఆత్మశక్తి అని జీవశక్తి అని దాన్ని ప్రమోట్ చేయడం ప్రారంభించారు అనమాట. అంటే మొట్టమొదటిసారిగా 1939లోని రష్యాలోని వీళ్ళు చేసిన ప్రయోగంలోని ఒక ఫోటోగ్రఫీ ప్లేట్ పెట్టి దాంట్లోని అత్యంత శక్తివంతమైన ఎలక్ట్రికల్ కరెంట్ని మనం కానీ హై వోల్టేజ్ కరెంట్ని పాస్ చేసినట్లయితే, అంటే ఈ ఫోటోగ్రఫీ ఎలా తీస్తారంటే వీళ్ళు ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని గ్లాస్ పైన పెట్టి ఆ కిందనేమో ఒక హై వోల్టేజ్ కరెంట్ పాస్ అయ్యే ఒక గ్రాఫైట్ ప్లేట్ పెట్టి దాంట్లో కరెంట్ పాస్ చేస్తారన్నమాట. ఎప్పుడైతే ఈ ఆబ్జెక్ట్ నుంచి ఈ కింద దానికి కరెంట్ పాస్ అయిందో ఈ మధ్యలో ఉన్న ఈ ఫోటోగ్రఫీ మనం తీసే ఏ ప్లేట్ అయితే పెట్టామో దాన్ని ఎక్స్పోజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్న విద్యుత్ అయస్కాంత వలయంలోని మనకి ఆబ్జెక్ట్ చుట్టూరు కూడా మనకి ఒక కాంతి వలయం కనిపిస్తుంది అనమాట. దీంట్లో ఉన్న సైన్స్ ఏంటంటే ఇది మనకి ఈ ఎక్స్పోజ్ ఏదైతే అయిందో అది దానిలో ఉన్న ఈ అయనైజేషన్ అంటారు అనమాట. అంటే హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ లో ఉన్న చుట్టూ వాయువులో అయనైజేషన్ ఏదైతే ఉందో ఆ కాంతి అనేది ఫోటోగ్రఫీ మీద పడుతుంది అనమాట. అంటే ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద పడుతుంది అనమాట. వీళ్ళు ఏం చేశారంటే కొన్ని దొంగ ప్రయోగాలు చేశారు. వీళ్ళిద్దరూ వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కలిసి ఏం చేశారంటే ఒక ఆకును తీసుకొని ఆకును అక్కడ పెట్టడం ద్వారా ఆకు చుట్టూరును ఒక కాంతి వలయం వచ్చిందని దాన్ని చూపించారనమాట. తర్వాత ఏం చేశారంటే ఈ ఆకుని ఒక డాక్యుమెంటెడ్ ప్రొసీజర్ అది. ఈ ఆకుని 2 ముక్కలు చేసి ఆ హాఫ్ పార్ట్ని అక్కడ పెట్టి మళ్ళీ తీశారు.
ఆశ్చర్యంగా ఏమైందంటే ఆ ఆకు చుట్టూరు కూడా అంటే ఎక్కడైతే రిమైనింగ్ ఆఫ్ లేకుండా పూర్తి ఆకు ఆకృతి అక్కడ వచ్చిందనమాట. అంటే ఏంటి, మనలో సగం భాగం అనేది పోయినా సరే మనలోని పూర్తి భాగం ఆకృతి అనేది మన శరీరం చుట్టూ ఉంటుంది అని, అదే ఒక ఆత్మని, ఒక స్పిరిట్ అని, ఒక స్పిరిచువాలిటీ అని, ఒక రకమైన శక్తి ఉంటుంది అని ప్రమోట్ చేయడం ద్వారా వీళ్ళు ఒక సూడో సైన్స్ కి తెరతీశారనమాట. అక్కడి నుంచి అంటే 1939 నుంచి ఆల్మోస్ట్ 1959 వరకు ఇదంతా పాపులర్ కాలేదనమాట. ఆ తర్వాత బాగా పీక్ స్టేజ్ కి 1970 వరకు వెళ్ళిపోయింది అనమాట ఇది. అప్పుడు యాక్చువల్గా వీళ్ళు చేసే పని ఏంటంటే, దీని వెనకాల ఉన్న సైన్స్ ఏంటంటే, ఈ తర్వాత సైంటిస్టులు ఏదైనా సరే ఇంత బాగా పాపులర్ అయినప్పుడు నిజమైన సైంటిస్టులు ఎవరైతే ఉన్నారో నిజాయితీ పరులైన వాళ్ళు కూడా ఎక్స్పెరిమెంట్లు చేయడం మొదలు పెడతారు అనమాట. అంటే దీన్ని డీబంక్ చేయడానికి అసలు ఏం జరుగుతుంది అని. సో ఎప్పుడైతే ఇది ఒక క్లోజ్డ్ దాంట్లో చేశారో వీళ్ళు దాన్ని పూర్తిగా చేయడానికి ఆ సైంటిస్టులు అమెరికాలోని 1970లోని దీన్ని చాలా మంది సైకియాట్రిస్టులు వీళ్ళందరూ కూడా ఒక సైకోపతి సైకియాట్రిక్ దాంట్లోని వీళ్ళందరూ ఏం చేశారంటే, మనిషిలో ఉన్న మీరు ఎంతమంది ఉన్నారు కదా మైగ్రేన్ పెయిన్స్ లాంటివి ఎలా తగ్గుతాయి అన్నట్టుగానే వీళ్ళు ఏం చేశారంటే, అసలు మనిషికి సంబంధించిన ఈ న్యూరాలజీ కానీ లేకపోతే ఈ న్యూరో సైన్స్ లో కానీ మనకి ఉన్న ఈ మెదడులో ఉన్న ఈ ఈ మనలో ఉన్న ఈ నరాల యొక్క ఈ ప్రభావం అనేది ఎలాగుంటుంది అని చెప్పడానికి ఈ ఈ ఫోటోగ్రఫీలో ఉన్న చుట్టూ వలయంలో ఉన్న దానికి సంబంధం ఏంటి అని ప్రయోగాలు చేసినప్పుడు వీళ్ళకి కనిపెట్టింది ఏంటంటే, అంత ముందు చేసిన ప్రయోగం ఆకు అనేది ఏదైతే ఉందో దాన్ని సగం మొక్క చేస్తే వీళ్ళు పెట్టినప్పుడు సగం చుట్టూరునే ఆకృతి వచ్చిందనమాట. అంటే ఆబ్జెక్ట్ ఎంతవరకు ఉంటే దాని షేప్ ఎలాగుంటుందో ఆ షేప్ లోనే మనకి కాంతి వలయం అవుతుంది అనమాట. అంత ముందు చేసింది అని వెళ్తే వాళ్ళు ఏం చేశారంటే ట్రిక్ ఫోటోగ్రఫీ అంటారు దీన్ని. ఈ ట్రిక్ ఫోటోగ్రఫీలో ఏం చేశారంటే, మొట్టమొదటిసారిగా ఫుల్ ఆకుని ఒక పూర్తి నిడివి గల ఆకృతి ఉన్న ఆకుని ఎక్స్పోజ్ చేసి ఆ తర్వాత ఆ ఆకుని తీసేసి దాంట్లోని హాఫ్ ఆకుని పెట్టి మళ్ళీ దాన్ని ఎక్స్పోజ్ చేసినట్టుగా చూపించి సగం ఆకు పెట్టినా సరే పూర్తి వలయం వచ్చిందని చెప్పారు అనమాట. అంటే ఇది ఒక నాకు ఇక్కడ రకంగా ప్రశ్న మోసం చేయడం. ఉందండి. అంటే మనకి ఈ విధానం ద్వారా మీరేం చెప్తున్నారంటే, ఒక ఆకు గాని ఒక కాయిన్ గాని ఒక మనిషి గాని ఏదైనా ఆబ్జెక్ట్ కి ఇలాగ ఈ విధంగా ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇవి యూజ్ చేసి మనకి ఫోటోగ్రఫీ టెక్నిక్స్ యూజ్ చేసి చుట్టూ ఏదో ఉందని చెప్పేటప్పుడు అందులో ఫర్ ఎగ్జాంపుల్ అది జీవం ఉన్నది అనుకుంటే ఆ దానికి సంబంధించిన పార్ట్ ని తీసేస్తే ఆ పార్ట్ ఉండదు అంటారు. అంటే ఇక్కడ ఆత్మకి కూడా చేయిపోవటం అలాంటి జరుగుతుందా? యా, అంటే వీళ్ళు ఎలాగా చెప్పారంటారండి, ఇది జీవులు జీవం ఉన్న ప్రతి దాని చుట్టూరు ఒక ఆరో ఉంటుంది అనే ప్రపోజల్ అనమాట. దీన్ని నమ్మే కల్ట్స్ అంటారు అనమాట. అంటే దీన్ని నమ్మే ఇటువంటి గ్రూప్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పటికీ ఉన్నారనమాట. అంటే వీటి వల్ల ప్రాబ్లం ఏంటి మీకు? నాకు మీకు నమ్మితే ఎగ్జాక్ట్లీ అంటే మెయిన్ అదే ప్రశ్న అండి. ప్రాబ్లం ఏంటి అంటే ఏమవుతుందంటే, దీని చుట్టూ కూడా ఒక పెద్ద సూడో సైన్స్ ఉంటుందన్నమాట. అంటే ఏంటంటే, మన ఆరోగ్యం అనేది ఈ వలయం కాంతివంతంగా ఉంటే మీరు హెల్తీగా ఉన్నట్టు, అది వీక్గా ఉంటే ముందుగానే మీ శరీరంలో ఉన్న రుగ్మతలన్నింటినీ కూడా ముందుగానే తెలుసుకోగలిగేటట్టు, అంటే మనిషికి ట్రీట్మెంట్ ఇవ్వడం అని, ఫ్యూచర్లో మీకు రాబోయే రుగ్మతలు ముందుగా చెప్పొచ్చని, ఇటువంటివన్నీ ఈ కల్ట్ అంతా నమ్మడం జరుగుతుంది అనమాట. ఇటువంటి నమ్మే వాళ్ళని ఇటువంటి అపోహల్లో ఉంచడం జరుగుతుంది. వాళ్ళకి రియల్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వకుండా. కానీ ఇప్పుడు మోడర్న్ సైంటిఫిక్ మెడిసిన్ క్యూర్ చేయలేని కొన్ని వాటిల్ని కూడా మరి ప్రాణిక్ హీలింగ్ అని వీటితో చేస్తున్నట్టుగా మనకు తెలుస్తున్నది కదా ఇన్ఫర్మేషన్ ప్రకారం. అవునండి, అంటే యాక్చువల్ గా దాన్నే మనం సూడో సైన్స్ అంటామన్నమాట. ఎవరైనా ఏంటంటే ఈ ప్రాణిక్ హీలింగ్ అనేది కానీ ఇటువంటి వాటివి మీరు అంతకుముందు చెప్పిన ఈ అతీంద్రియ శక్తుల ద్వారా తగ్గించడం అనేది అంటే మొట్టమొదటిసారిగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనిషి చుట్టూరు అటువంటి వలయం ఏది లేదు అని. ఆ వలయం లేకపోతే ఫోటోగ్రఫీలో ఎలా కనిపిస్తుంది అన్నవి రెండు బేసిక్ క్వశ్చన్స్ అనమాట. మనిషి చుట్టూ వలయం లేదు, మరి ఆ వలయం ఫోటోగ్రఫీలో ఎందుకు కనిపిస్తుంది అంటే ద మెయిన్ రీజన్ ఏంటంటే, హై ఎలక్ట్రిక్ వోల్టేజ్ షాక్, అంటే ఆ ఎలక్ట్రిక్ కరెంట్ అనేది పాస్ అయినప్పుడు ఆ చుట్టూ ఉన్న గ్యాస్ ఏదైతే ఉందో దాని చుట్టూ ఉన్న మాయిశ్చర్ అనమాట, అంటే గాలిలో ఉన్న తేమ ఏదైతే ఉంటుందో అది అయనైజేషన్ ద్వారా మనకి అది ఒక ఫోటోగ్రఫీ మీద ఎక్స్పోజ్ అయినప్పుడు ఒక కాంతి వలయంగా పడుతుంది అనమాట. అది ఆబ్జెక్ట్ ఏది పెట్టినా సరే, అక్కడ మీరు చచ్చిపోయిన చీమ పెట్టినా, ఒక బొద్దింక పెట్టినా, ఒక సీతాకోచులకి పెట్టినా,
ఒక కాయిన్ మీరు పెట్టినా సరే దాని చుట్టూ మీరు కనిపిస్తుంది మీకు. మీరు చెప్పే ఎగ్జాంపుల్ ఓకేనండి, సరే నాకు అర్థమైంది. కాకపోతే అంటే ఏదైనా ఒక లివింగ్ ఆర్ నాన్ లివింగ్ దాన్ని ఎలక్ట్రిసిటీ పాస్ అవ్వగలిగే దాన్ని తీసుకుంటే మేబీ నాకు కంప్లీట్ గా అర్థం అవ్వకపోయినా ఒక రకమైన దానికి సంబంధించిన ఆ, ఆ, ఆ ప్రాణం ఉండటం, అతనికి వాటర్ కంటెంట్ ఉండటం అన్నదో, ఆ ఎలక్ట్రిసిటీ సమ్ రియాక్షన్ ఏదో జరగటం వల్ల ఆ ఫోటోగ్రఫీలో వస్తుంది అనుకున్నా ఒక జనరల్ అండర్స్టాండింగ్ ప్రకారం. కానీ మరి ఇలాంటి ప్రయోగంలో కాకుండానే డైరెక్ట్ గా ఫోటో తీసినప్పుడు కూడా కొంతమందికి మరి ఈ వాళ్ళ 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 ముఖం వెనకాల, ఫేస్ వెనకాల మనకి క్యాలెండర్ లో చూస్తే దేవుళ్ళ వెనకాల ఎలాగైతే ఉంటుందో అలా ఉన్నట్టుగా మనకి చాలా ఫోటోలు కూడా సర్క్యులేట్ అవుతుంటాయి. మరి వాటి సంగతి ఏంటంటారు మరి? ఏ ఫోటోగ్రఫీ అన్నా సరేనండి, మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ కనుక పంపిస్తే ఆ ఫోటో ఎడిట్ చేశారో లేదో చెప్తారు అనమాట. ఒక 4-5 వ్యక్తుల మీద కాంతి పడినప్పుడు ఆ కాంతి అందరి మీద ఒకేలాగా రిఫ్లెక్ట్ అయి వస్తుంది తప్ప ఒక వ్యక్తి చుట్టూరు కాంతి వలయం అనేది ఆ ఫోటోగ్రఫీ అంటే మన ఐఫోన్ కానీ, మన శాంసంగ్ ఫోన్ కానీ, మన నైకాన్ కానీ ఏది తీసుకున్నా సరే అది అబద్ధం చెప్పదు అనమాట. అది అంటే ఎలాగుందో చాలా అలాగే చెప్తుంది. చాలా సినిమాల్లో ఆఫ్టర్ కూడా అంతే దాట్ కదండి. మనకి అవును నిజంగా దెయ్యం కనపడదు, అది ఎప్పుడు అద్దంలోనూ కెమెరాల్లోనూ కనపడుతూ అవును ఉంటుంది కదా. మరి అంటే అది కరెక్ట్. టెక్నాలజీ తెలిసిన దెయ్యాలు అలాగే ఉంటాయి. మామూలు దెయ్యాలు ఉండవండి. అవి మనకి పాత సినిమాల్లో ఎప్పుడో 1930s లో సినిమాలు అయితే అట్లా తెలియదు అనమాట టెక్నాలజీ. ఇప్పుడు కొత్త దెయ్యాలు కదా, సో సో వీళ్ళు బాగా మీరు 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 ఒకటి చూస్తే, ఈ కొరిలేషన్ చూస్తే అంటే ఎప్పుడు కూడా ఈ వీడియోల్లో కానీ ఫోటోల్లో కానీ ఇలాంటి క్లెయిమ్స్ వచ్చినట్టుగా నేను ఎక్కడో చూశాను. అది అరౌండ్ 1800 ఆల్మోస్ట్ 19వ శతాబ్దం చివరి నుంచి 20వ శతాబ్దం మిడ్ వరకు అవి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. అంటే ఇలాంటి ఎక్స్ట్రీమ్ క్లెయిమ్స్, ఇదిగో ఇందులో ఫోటోలో ఏదో ఆత్మ పడింది అనే ఇలాంటివన్నీ కూడా ఎప్పుడు ఏంటంటే ఆ టెక్నాలజీ అందరికీ అర్థమయ్యి అందరికీ చేరువలో లేకుండా కొంతమందికి చేయగలిగే స్థితిలో ఉన్నప్పుడు ఇలాంటి క్లెయిమ్స్ వచ్చినాయి. కానీ మళ్ళీ అగైన్ మనకి ఫోటోషాప్ గురించి మనం ఏం చేయగలమో ప్రతి ఒక్కరికి తెలిసిన తర్వాత ఈ మధ్యన ఇలాంటి రావటం మానేశారు, చేయటం మానేశారు. మేబీ దే ఆర్ నో లాంగర్ అపీలింగ్ ఫర్ జనరల్ పబ్లిక్ ఏమో. ఇంకో విషయం అండి, ఎవరైనా సరే అది ఇంకొక విషయం చెప్తాను. ఈ ఆకుని ఎప్పుడైతే మనం పెట్టినప్పుడు ఆకు ఫ్రెష్ గా ఉన్నప్పుడైతే ఆకు చుట్టూ వలయం వచ్చిందనమాట. అలాగే మీరు ఒక 4-5 రోజుల తర్వాత తీసుకుంటే ఆకు చుట్టూ వలయం పోయిందనమాట. ఎందుకంటే ఆకు చనిపోయింది. ఆకు ఎప్పుడైతే చనిపోయిందో డెడ్ లీఫ్ ని కనుక పెడితే మీరు లేదనమాట. దాన్ని బట్టి చూసారా, జీవం ఉన్న ఆకుకి మట్టికి చుట్టూ మనకి కాంతి వలయం ఉంది, చనిపోయిన ఆకుకి లేదు. అంటే ఏమైంది, ఆత్మ పోయిందనమాట అని మొదలెట్టారు అనమాట. ఇంతకీ దాంట్లో ఉన్న సైన్స్ బిహైండ్ దట్ స్టోరీ ఏంటంటే, స్టోరీ కాదు, సైన్స్ బిహైండ్ దట్ యాక్చువల్ ఫినోమినా ఏంటంటే, ఆకుకి ఫ్రెష్ ఆకు లోపల వాటర్ ఉంటుంది అనమాట. అంటే వాటర్ కంటెంట్ ఉంటుంది. ఎక్కడైతే వాటర్ కంటెంట్ ఉంటుందో హై ఎలక్ట్రిక్ ఫీల్డ్ చేసినప్పుడు ఆ చుట్టూ ఉన్న ఈ మాయిశ్చర్ ఏదైతే ఉందో దాని ద్వారా మనకి ఈ చుట్టూ ఉన్న కాంతి వలయం కనిపిస్తుంది అనమాట. ఆకు ఎప్పుడైతే చనిపోయే స్థితిలోకి వచ్చిందో దాంట్లో ఉన్న వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోతుంది అనమాట. అంటే ఆకు ఎండిపోతుంది అనమాట. ఆకు ఎండిపోతుందన్నా ఆకు చనిపోయిందన్నా ఒకటే. అటువంటివి పెట్టినప్పుడు ఉండదన్నమాట. సో దీని వెనకాల ఉన్న సైన్స్ అనేది మనకు కరెక్ట్ గా తెలిసినప్పుడు అసలు వలయం అనేది ఏది లేదు. అంటే ఉదాహరణకి ఆకాశంలో ఇంద్రధనుస్సు లేదు. ఇప్పుడు మీరు చెప్పండి, ఇంద్రధనుస్సు నిజంగా ఉందా లేదా అక్కడ? వస్తుంది కదండి మనకి ఎండ్ వచ్చి వర్షం వచ్చే టైం. కరెక్ట్. అంటే ఇంద్రధనుస్ ఇస్ నాట్ ఎ ఫిజికల్ ఎంటిటీ అనమాట. ఇట్స్ ఎన్ ఇల్యూజన్. అంటే అక్కడికి వెళ్తే ఉండదు అంటారా? అక్కడికి వెళ్తే ఉండదు. There is a treasure at the end of the ఏదో అంటారు కదా, ఇంద్రధనుస్సు ఉన్న చోట ట్రెజర్. రైట్. అంటే ఏంటంటే ఆ చుట్టూ ఉన్న ఈ వాటర్ డ్రాప్లెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కాంతి ఈ వక్రీభరణం అంటారు కదా, మైరేజ్ లాగా అంటారు. అవును, మిరాజ్ లాగా. అంటే యాక్చువల్గా ఏంటంటే అది చాలా పెద్దది అనమాట. అది చాలా పెద్ద మనం ఉన్న ప్రదేశం నుంచి మనం చూస్తున్న యాంగిల్ ని బట్టి అప్పుడు ఉన్న వాతావరణంలో ఉన్న ఈ డ్రాప్లెట్స్ అయితే, ఆ పదార్థాలు అయితే దానికి ఉన్న ఫినామినా, లైట్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇవి వీటి మీద డిపెండ్ అయ్యి మనకి లైట్ రిఫ్రాక్షన్ వల్ల అక్కడ ఒక రకమైన రంగు ఉన్నది అనేలాగా అనిపిస్తుంది, అంతే అంట. అవును, ఎందుకంటే సూర్యరశ్మిలో ఉన్న అప్పుడు మనం భూతత్వం లాగా ఎలాగైతే పనిచేస్తున్నాయో ఒక క్రిస్టల్ ప్రిజం లాగా పనిచేస్తాయి అనమాట వాటర్ డ్రాప్లెట్స్. కాంతి కిరణం దాంట్లోంచి వెళ్ళి అది రిఫ్లెక్ట్ అయ్యి అదే వాటర్ డ్రాప్లెట్స్ లోంచి బయటకు వచ్చినప్పుడు అది 7 రంగులుగా మారిపోతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఇంద్రధనుస్సు అనేది దర్శనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన చుట్టూ ఉన్న వలయం అనేది ఉండదు అనమాట. అది ఓన్లీ ఒకే ఫోటోగ్రఫీలో కనిపిస్తుంది. ఆ ఫోటోగ్రఫీ రానంత మటుకి ఎప్పుడు వరకు ఈ సాధువులు కానీ, లేకపోతే జ్ఞానులు కానీ, యోగులు కానీ, మహర్షులు కానీ మాత్రమే కనిపించింది అనమాట. అంటే ఇది పర్సనల్ ఎక్స్పీరియన్స్.
ఎవరికైనా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అతీంద్రియ శక్తులు ఉన్నాయి అంటే వాళ్ళని డాక్టర్ కన్నా చూపించాలి, లేకపోతే వాళ్ళకి మీరు దూరంగానే ఉండాలి. ఓకే అండి, మంచిగా కంక్లూడ్ చేశారు. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు. ఈ వీక్ సూడో సైన్స్ అన్నది ఆల్టర్నేటివ్ మెడిసిన్ లోని, అలాగే ఆరా అని చెప్పబడుతున్న ఏదైతే కొన్ని ఫోటోలు యూజ్ చేసి సోషల్ మీడియాలో కానీ ఎక్కడైనా కానీ దెయ్యాలు భూతాలు కానీ, లేదంటే జీవం అతీంద్రియ శక్తులని కానీ, లేదంటే జీవశక్తి అని కానీ ప్రచారం చేస్తున్నారో వాటిల్ని నమ్మాల్సిన అవసరం లేదు, ప్రశ్నించుకోవాలని. ఎందుకంటే ఒకసారి అది నమ్మిన తర్వాత మన దగ్గరికి ప్రాణిక్ హీలింగ్ ఇలాంటివన్నీ మళ్ళీ తీసుకుని వస్తాం. అది యూజ్ చేసి మళ్ళీ సరైన సమయంలో సరైన ఆధునికమైన నిర్ధారణకి ప్రయోగాలకి నిలబడిన మెడిసిన్స్ అన్నది వాటికి ట్రీట్మెంట్స్ అన్నదాని దగ్గరికి వెళ్లకుండా వాళ్ళ విలువైన సమయాన్ని డబ్బుని వృధా చేసుకుని ఆరోగ్యాన్ని వృధా చేసుకోకుండా జాగ్రత్తగా ఉండటానికి ఉపయోగపడింది ఈ ఎపిసోడ్ అని అనుకుంటున్నాము. థ్యాంక్ యూ అండి గోవింద్ గారు. అండ్ మనం నెక్స్ట్ వీక్ లో మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ తో వద్దామండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అండి. యా, బై బై బై.